దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా బాప్తిస కార్యక్రమంలో పాలు పంపులు పొందుకున్నారు చాలామంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. సాధారణంగా మనం కూడుకునే సమయాల కంటే కొంచెం ఆలస్యంగా కూడుకోవడం జరుగుతూ ఉంది. దానికి గల కారణాలు రెండు. ఒకటి, నీటి యొక్క సదుపాయంలో కొంచెం తేడా అయినందున ప్రాంతాన్ని మార్చవలసి వచ్చిన చోట అది ఆలస్యానికి కారణమైనటువంటి మొదటి కారణము. రెండవ కారణం ఏంటయ్యా అంటే ఎవరు కూడా సమయానికి రావడం లేదు. హైదరాబాద్కి కృతజ్ఞత కూటమి విషయమై జరిగిన ప్రయాణంలో కూడా చూసినప్పుడు కూడా చాలామంది కూడా ఎందుకో మరి మీకు తెలియని విషయం ఏంటంటే నేను చెప్తాను చూడండి. దైవ సంబంధమైన కార్యాలు ఎలా ఉంటాయంటే ఎక్కడో ఒక చోట జరిగేటువంటి చిన్న నిర్లక్ష్యము లేదా ఆలస్యం వల్ల అది దాని వెనువెంట మరికొన్ని చోట్ల ఆత్మీయకు సంబంధించినటువంటి కొన్ని కార్యాలపైన ప్రభావం పడుతుంది. మనం సరైన సమయానికి సమకూర్చబడి ఉన్నట్లయితే కూటమి సరైన సమయానికి జరిగేది. అట్లా దైవ సంబంధమైన కార్యాలలో ఎప్పుడు కూడా ఆలస్యం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకో, నా వల్ల దేవుడి కార్యం పాడవుతుంది, నా వల్ల దేవుడి ప్రణాళిక అనుకూలకర సమయంలో జరగలేకపోతుంది, దీనికి నేను కారకురాలు కావద్దు అనే ఆలోచన మనలో అందరికీ ఉండాలి. అన్ని సమయాల్లో ఇది జరగాలి. నాతో పాటు ఒకసారి ఇట్లాగే బయటకు వచ్చినప్పుడు ఒక సహోదరుడు, నేను తనను గురించి ఎదురు చూస్తూ కూర్చున్నా. దగ్గర ఒక 40 నిమిషాలు ఆలస్యమైన తర్వాత మేము ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అనేక మంది విశ్వాస గృహాలకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అక్కడ సమయం సరిపోలే అందరి గృహాలు దర్శించడానికి. మాకు తిరిగి వస్తున్న ప్రయాణంలో ఆ సహోదరుడు కూడా, అయ్యో తప్పిదం చేసామే, నా వల్ల ఇదంతా జరిగిందే, నేను సరైన సమయానికి వచ్చి ఉంటే మిగిలిన విశ్వాసులు కూడా దర్శించడానికి అవకాశం కలిగేది కదా అని బాధపడినారు. ఇది ఎల్లవేళ ఇదే జరుగుతుంది. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక వర్తమానం ప్రారంభించేశాను, పరిచయం అయిపోయింది, వర్తమాన వాక్యాల్లోకి వెళ్ళిపోయాను. అప్పుడే మరికొంతమంది కూర్చోవడానికి జోడించబడ్డారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుద్ది? కొత్తగా వచ్చిన వారి నిమిత్తమైనా సరే మరలా ఒక 2 నిమిషాలు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ వృత్తాంతం వేసుకుంటూ రావాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ నడిపింపుని ఏమైపోతుందంటే వచ్చిన వారు గ్రహించడం కొరకు, వారు వచ్చిందే బలపడాలని ఆశపడుతూ వచ్చారు కాబట్టి మరలా దానికోసము ఇప్పటిదాకా చెప్పిందంతా పక్కన తెచ్చి మళ్ళీ వెనక నుంచి మళ్ళీ కొత్తగా వృత్తాంతం వేసుకొని రావాల్సి వస్తుంది. మీ ఆలస్యాలు ఎప్పుడు కూడా దైవికమైన కార్యాలకు ఎప్పుడో చోట అడ్డుగా నిలబడతాయి. దానివల్ల నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఆలస్యంగా రాకూడదు. మీకు ఇవ్వబడినటువంటి సమయాలకు మీరు వస్తే సరి అయినటువంటి రీతిలో మనం ప్లాన్ చేసుకుంటాం. మరి 3 గంటల కంటే ఎండ కొడుతుంది, పిల్లలు రాలేరని చెప్పి 4 గంటలకు పెడితే 4 గంటలకు పెట్టిందని 4:30కు మనం ప్రారంభించుకున్నాం. సరి అయిన సమయాలు కుదిరేది. కాబట్టి కొంచెం మీ యొక్క సమయాలు కూడా అనుకూలంగా చూసుకోండి. దేవుడి పనులకు మీరు అడ్డుగా రాకుండా ఉన్నట్లుగా, మీరు అన్ని విషయాల్లో పాలుభాగస్తులు ఉన్నట్లుగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. నేరుగా మనం బైబిల్ వాక్యం కూడా ముందుకు సాగిపోదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాన్ని గమనించుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడు కొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆమేన్. మీరున్న చోటి తలలో వచ్చండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నిత్యము నిలుస్తున్నటువంటి మా రాజా, మీకు స్తుతులు స్తోత్రాలు. దయచేసి మానవ తప్పిదాలుగా మా మధ్యలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు క్షమించండి. దయచేసి నీ వాక్యంలోకి మేము వెళ్ళబోచుండగా
మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించండి. ఆ ప్రత్యక్షతను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. మా అంతరంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు, మా వ్యక్తిగత జీవితంలో ఆ సందిగ్ధంలో ఉన్నటువంటి వాటికి, అనేకమైన వాటికి దయచేసి మీరు మాతో మాట్లాడమనియు మమ్మల్ని దర్శించి సమాధానకరమైనటువంటి పరిస్థితులు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయచేసి ప్రభువా, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని స్థలంలో కుమ్మరింపజేయమని, మా అందరితో కూడా ప్రభు నీవు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడనియు, ఆయనలో మనం అడిగిన ప్రతిదీ కూడా కలిగే ఉన్నామని, ఇదే దేవుడి వల్ల మనకు కలిగే ధైర్యం అని రాయబడినటువంటి వాక్యాన్ని చూస్తున్నాం. ఆమేన్. నేను మరలా మీతో ద బ్యాటిల్ ఇన్ గాడ్స్ పర్పస్ఫుల్ సైలెన్స్ అంటే దేవుడి యొక్క ఉద్దేశపూర్వక నిశ్శబ్దంలో యుద్ధం అనేటువంటి వర్తమానాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. సాధ్యమైనంత మట్టుకు దాన్ని ముగించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇదివరకు మనం చూసిన భాగాన్ని మీరు గమనిస్తే, దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన విశ్వాసులకు, తన ప్రియులకు, తన ప్రజలకు ఆయన ప్రతిస్పందనగా ఆయన రెస్పాండ్ అయ్యే విధానము, సమాధానం ఇచ్చే విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలు ఒకరి ఆత్మీయతను బట్టి, వారి వారి విశ్వాస స్థానాలను బట్టి ఆధారపడి ఉంది. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరికి ఒకే రీతిలో తిరిగి సమాధానాన్ని ఇవ్వాల. అనేక మంది పరిశుద్ధులు ఆయనతో మాట్లాడాలని ఆశపడి ఆయనను సంధించే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కరితో వారి వారి విశ్వాస పరిమాణాలను బట్టి ఆయన ఒక్కొక్కలాగా మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఆమేన్. దేవుడి యొక్క ప్రవక్త ఈ కాలంలో అంటారు, ఒకప్పుడైతే ఆదాము అవ్వల మధ్యలోకి దిగొచ్చి మాట్లాడినటువంటి ఆయన, మోషే దగ్గర మండుచున్న పొద రూపంలో మాట్లాడినటువంటి ఆయన, అబ్రహాముకు స్వర రూపంలోను మరియు మెల్కిసెదెకు రూపంలో కనబడిన ఆయన, ఈ దినాల్లో మనతో ఈ మేఘ రూపంలో వచ్చాడు అన్నాడు ఆయన. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ అండ్ హెడ్ స్టోన్, తలరాయిగా. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడడానికి పరిపూర్ణంగా, సంపూర్ణంగా బయలుపరచబడినటువంటి వర్తమానమే ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు. నీకు వర్తమానమును గుండా కూడా ఏదైనా ఒక విషయంలో స్పష్టత లభించకపోతే దానిని మాత్రం నువ్వు వ్యక్తిగతంగా దేవుడి యొద్ద మొరలిడతావే కానీ, ప్రభువా ఇంతకీ నేను ఎదుటివాడికి సహాయం చేయాలా వద్దా అని కనుగొనాలంటే ఏం చేయాలి? అతడు వర్తమానాన్ని వెతకాలా, ప్రార్థన చేయాలా? వర్తమానాన్ని వెతకాలా, ప్రార్థన చేయాలా? అంటే వర్తమానంలో వాక్యంలో లేదా? వినబడతలే. గ్రహింపు శక్తి కావాలా? నేను కావాలని ఒక పారాడాక్స్గా ఉండేటువంటి ఒక వచనాన్ని మీ ముందు పెట్టా. సహాయం చేయడం అనేటువంటిది దేవుడి యొక్క ఆజ్ఞే, కానీ యోగ్యత ఎరిగి చేయాల. యోగ్యత పొందుకునే వారి యొక్క ఆబ్జెక్టివ్, వారి కారణాలను చూసి చేయాల. ఆమేన్. కానీ జీవితంలో మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి. మరికొన్ని నిర్ణయాలలో ఏ కోర్సు ఎన్నుకోవాలి ప్రభువా, ఇది వర్తమానం చూసి చెప్పాలా? ఏంటది? బహుశా కోర్స్ పేరు చెప్పండి బ్రదర్, మేము పట్టేస్తామంటారా? చెప్పగలుగుతారా? ఇక్కడ కూడా చెప్పగలుగుతారు. చూడండి, ఒకరేమో బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చదువుదామని ఒక సైడు, ఇంకో సైడ్ ఏమో ఎంబీబీఎస్ చేద్దామని. ఈ రెండిట్లో ఏది బెటరు? బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అంటే బైబిల్ స్టడీలు, బైబిల్ చదువులు. ఈ రెండిట్లో ఏది మేలైంది? వర్తమానాన్ని చదివి, వాక్య ప్రకారంగా చదివి దేన్ని పట్టుకోగలుగుతాము?
అయ్యా మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చారయ్యా, నాన్న ఇక తప్పదు, నేను దూరాల పిల్లల్లోకి, అప్పుడు కానీ మీ నిద్రమబ్బులు పోయేటట్టు లేవు. నాన్న నేను బైబిల్ స్టడీకి వెళ్ళాలనుకుంటున్నా, లేదా ఎంబీబీఎస్కి వెళ్ళాలనుకుంటున్నా, ఎటు వెళ్ళమంటావు అంటే ఏం చెప్తావు? దేనికి వెళ్ళమంటారు? ఎంబీబీఎస్కి ఇవ్వమంటారు అయ్యా, బైబిల్ స్టడీ లేకుండా ప్రత్యక్షతలు రావయ్యా. అయ్యయ్యో, మీ పిల్లల్ని ఏది బైబిల్ని మీరు సెమినరీ కాలేజీలో నేర్పించేటువంటి విద్యకు పంపిస్తారా? మరి దాని గురించి ఇంకా ప్రార్థన చేసి దాని విషయంలో దేవుడి యొక్క చిత్తం కనుక్కోవడం ఏంటి? దాని విషయం ఇదివరకే వర్తమానంలో దేవుడు తన ప్రవక్త ద్వారా సుస్పష్టమైన వివరణ ఇచ్చేశాడుగా, మళ్ళీ దాని గురించి మొరలేయడం ఏంటి? అక్కడ మొరలేడవు నువ్వు, ఎక్కడ మొరలెడతావు అంటే ఈ రెండు చాయిసెస్ కూడా, రెండు ఆప్షన్స్ కూడా వాక్య పరిధిలో ఉన్నప్పుడే అప్పుడు నీకు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరం అవుతుంది. అయ్యా ఇంతకీ డాక్టర్ అవ్వమంటావా, నర్స్ అవ్వమంటావా? ఇక్కడ వర్తమానం చదివితే నీకేమర్థమవుతుంది? ఇప్పుడు వర్తమానం బట్టి సమాధానం చెప్పండి, ఏమవుతారు, ఏమవ్వమని చెప్తారు మీ పిల్లలకి? ఎందుకు డాక్టర్ అయితే దేవుడు తప్పన్నాడా బైబిల్లో? వర్తమానాలా? ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి సంధి అవసరం దేవుడితో. ఎక్కడైతే వర్తమానము వాక్యము మనకు సమాధానాన్ని ఇస్తుందో, సమాధానం ఇవ్వబడిన చోట పర్వాలేదు, కానీ మనకు స్పష్టమైన సమాధానం ఇవ్వని చోట మాత్రమే వ్యక్తిగతంగా దేవుని సంధించడం అనేది జరుగుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న ఆలోచన ఉంది, బైబిల్ వర్తమానం చెప్పండి. మీరు ఎవరు మాట్లాడతలే. సరే నేను వాక్యాలకు వెళ్దాం, మీరు ఆసక్తి లేనప్పుడు నేను చేయగలిగలేదు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చు, జాగ్రత్తగా వినండి. ఒకే అభిషేకం పనిచేస్తూ ఉంటే చక్కగా మీరు బలపరచబడతారు. మీకు తెలియడం లేదు, మీరు మెల్లమెల్ల మీ మహిమను కోల్పోతున్నారు. చాలామంది ఆసక్తిని కోల్పోవడానికి నేను చూస్తున్నాను. కాపరికి బట్టి నేను చెప్తే మీరు బాధపడతాను నేను చెప్పలే. చాలామందిలో ఆసక్తి తగ్గిపోయింది, చాలామందిలో ఆ ప్రేమలు తగ్గుతున్నాయి, చాలామందిలో ఈ వర్తమాన విషయమైనటువంటి ఆ ఫైర్ తగ్గిపోతూ ఉంది. జాగ్రత్త, దేవుడు మీ దగ్గర నుంచి వరాలు తీసివేయక మునిపే జాగ్రత్త పడండి, అంతవరకు తెచ్చుకోబాకండి, జాగ్రత్త. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనను అడగడంలో దేవుడు తిరిగి ఇచ్చేటువంటి సమాధానాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదివరకు ఈ వర్తమానంలో కూడా మనం మాట్లాడినప్పుడుగా కొన్ని స్థాయిలను చూసాం. దేవుడు ఎవరెవరికి ఎలాంటి ప్రతిస్పందన సమాధానాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని గమనించాం. దాంట్లో యెషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని చూసాం మనం, 65వ అధ్యాయంలో 24వ వచనం చూసాం. ఆయన వేడుకోక మునిపే ప్రత్యుత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడని, మనము మనవి చేయడం మొదలు పెట్టగానే ఆయన దాన్ని ఆలకించేవాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే కొంతమంది ప్రత్యేకించబడినటువంటి ప్రజల విషయంలో ఆయన వారు వేడుకోవడానికంటే మునిపే, వేడుకోవడము అంటే దాని పదాన్ని మీనింగ్ తెలుసుకోగలగాల. ఏదైనా అడుక్కోవడం, ఎవరు అడుగుతారు? అధికారం అనేటువంటి స్థాయి లేని వ్యక్తులు అడుగుతారు. అధికార స్థాయికి వచ్చిన ప్రజలు చెప్తారు. ఎస్ ఆర్ నో? ఇది దేన్ని సూచిస్తున్నదయ్యా అంటే, వేడుకోక మునిపే ప్రత్యుత్తరం పొందించబడుతున్న ప్రజలు పుత్ర స్వీకార స్థాయిలో ఉన్నారని చూపించబడుతుంది. ఎందుకంటే పుత్ర స్వీకార స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు దేవుడి యొక్క ఆలోచన విధానాలతో మిళితమైపోతాయి. వీరు ఒక విషయాన్ని వేడుకొనుట కంటే వీరు మొరపెట్టకుండా పలకడం మొదలు పెడతారు. వాళ్ళు, మీరు వింటున్నారా? మొరపెట్టుట ఉండదు, అక్కడ పలకడం ఉంటుంది. వారు ఏదైనా మొరపెట్టే లోగానే దేవుడు ముందుగానే దానికి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ఇది ఎక్కడయ్యా అంటే, ఈయన మాట వినుడి అనేటువంటి ఆ పుత్ర స్వీకార స్థాయి ప్రత్యక్షతలోనికి ఎదిగిన ఈ ప్రత్యేకమైన వర్గాల ప్రజలకు మాత్రమే జరిగే కార్యం అది. ఆమేన్. వీరు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు అంటారు, పౌలు గారు అదే స్థాయిలో ఉన్నారు అంటాడు, నేను అన్నీ చేయడానికి స్వతంత్రుడను, కానీ అన్నీ చేయదగినవి కావు. నా దగ్గర పూర్తి స్థాయి స్వాతంత్రత ఉన్నది, నేను ఏదైనా చేయగలుగుతా, కాబట్టి అన్నీ చేయను. దేనిని బట్టి? తన స్వాతంత్రాన్ని తను వినియోగించుకోలేకపోవడం కాదు, ఎదుటివాడి యొక్క బలహీనతను దృష్టిలో పెట్టుకొని తాను అన్నీ చేయడంలే.
కానీ ఆయన ఏ స్థాయిలో ఉన్నాడంటే మొరపెట్టుట కంటే ఎక్కువగా పలికే స్థాయిలోనికి పుత్ర స్వీకార స్థాయిలో వెళ్ళిన వారికే ఈ విషయాలు తెలుస్తాయి. జాగ్రత్తగా వినాలి. పుత్ర స్వీకారం, కుమారుణ్ణి స్వీకరించుట, చేర్చుకొనుట. మనం చూసింది కూడా అదే. తప్పిపోయిన కుమారుని మళ్ళీ చేర్చుకుంటున్నాడు ఆయన. దగ్గరగా చేర్చుకునే స్థాయిని గురించి మాట్లాడుతున్న మాటలేదు. ఆమేన్. కానీ ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. దానికంటే రెండవ స్థాయిగా చూస్తుంటే వేడుకొనినప్పుడు, మొరలిడినప్పుడు, మనము ఆయన దగ్గర గోజాడినప్పుడు పొందుకునేది ఏదేది? వేడుకొనినప్పుడు, మొరలిడినప్పుడు, గోజాడినప్పుడు ప్రత్యేకంగా పొందుకునేటువంటిది. ఇక్కడ సమాధానం ఆలస్యంగా రావచ్చు. ఈ స్థాయిలో ప్రార్థించే వారికి, వేడుకునే వాడికి విసుగు కూడా కలగవచ్చు. ఇలాంటి వారి కొరకు దేవుడు చెప్పిన ఉపమానము, విసుగు చెందక మీరు ప్రార్థించాలా. ఆమేన్. కానీ ప్రార్థన నియమాలలో కొన్ని విషయాలు చూసాం. నువ్వు అడుగున్నది కనుక ఒకవేళ చిత్తానుసారంగా అడిగినట్లయితే, నువ్వు ఆశించినది కనుక చిత్తానుసారంగా ఉన్నట్లయితే అయ్యా దాన్ని దేవుడు నువ్వు అడక్క మునిపై చేయడానికి ఇష్టపడతాడు ఆయన. ఆమేన్. ఈ రెండు స్థాయిలను మనం చూసాం. ఒకటి అడగక మునిపే చేసేది, ఒకటి అడిగినప్పుడు చేసేది కదా. మూడో కేటగిరీలోనే మనం ఎక్కువ సమయాన్ని గడిపాం. మూడో కేటగిరీ ఏంటి అంటే అడిగినా సరే దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వనటువంటిది, లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో దేవుడు నిశ్శబ్దంగా ఉండే చూశాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో మొదటి వర్గాన్ని చూసాం. ఏంటది? కంప్లీట్ సెసేషన్. అంటే పూర్తిగా దేవుడు మాట్లాడని నిలువరించేశాడు. అక్కడ సంపూర్ణంగా నిలువరించేస్తాడు, ఇక మాట్లాడాలి ఉండవు. దాంట్లో మనం ఒక ఇద్దరు వ్యక్తులు ఉదాహరణగా చూసాం. ఒకరు దావీదుని, రెండు రాజు అయినటువంటి సౌలును ఉదాహరణగా చూసాం. ఆమేన్. అదే కోవకు సంబంధించిన మరొక లేఖనాన్ని మేము ముందు పెడతాను. చూడండి, సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిస్తాం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారి ఎలాగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా జాగ్రత్తగా వినాలి. మనము మూడవ కేటగిరీలో దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉండే స్థానాన్ని గురించి చూస్తూ ఉన్నాం. దానిలో సంపూర్ణంగా దేవుడు మనకి ఎన్నడికి కూడా ఏ సమాధానం ఇవ్వకుండా ముందుకు కొనసాగించే విధానంలో మరొక పద్ధతి కనబడుతూ ఉంది. ఎప్పుడయ్యా అంటే నరుడితో దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. 1-2 మార్లు దేవుడు కొన్నిసార్లు మనకు గద్దింపులు ఇస్తూ ఉంటాడు. జాగ్రత్త వినాలా. దేవుడు యొక్క ప్రవక్తడు ఒక వర్తమానం చెప్తారు. ఏమని? ఫస్ట్ వార్నింగ్, దెన్ జడ్జిమెంట్. ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు అనే ఒక వర్తమానం ఉంటుంది. మీరు గమనిస్తే తీర్పు ఇచ్చేప్పుడు ఇక మన మనములు వినడైన ఆయన శిక్షించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మన మనములు వినే అవకాశాలు ఉండవు ఇక. అందుకే ఆయన హెచ్చరికలు ఇచ్చినప్పుడే, మనల్ని సరి చేసుకోమని కొన్ని మార్లు మనకు తెలియపరిచినప్పుడే అక్కడే ఆయన మనకు తిరిగి సమాధానం ఇచ్చే స్థలం అయి ఉన్నది. ఆయన గద్దెంపులు ఇస్తాడు 1, 2, 3, 4 మార్లు. ఆయన ఇష్టమును బట్టి, కృపను బట్టి, చిత్తమును బట్టి, నీ పైన కలిగిన ప్రేమను బట్టి. ఆ గద్దింపుల్లోనే వెనక్కి తిరిగినప్పుడు సంతోషం, ఆనందము, మన ప్రాణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. జాగ్రత్త వినాల. ఈ గద్దింపులు ఎలా వస్తాయి?
నీకు కళల ద్వారా రావచ్చు, దర్శనాల ద్వారా రావచ్చు, వాక్యం ద్వారా రావచ్చు. నువ్వు చేసేది తప్పైనప్పుడు లేదా సరి చేసుకోవాలన్నప్పుడు, నీకు హెచ్చరిక ఇవ్వాలన్నప్పుడు, అది వాక్యం ద్వారా అవ్వచ్చు, బోధ ద్వారా అవ్వచ్చు, పాట ద్వారా అవ్వచ్చు, ఏ రూపేణైనా సరే నీకు ఆయన కొన్నిసార్లు గద్దింపులు ఇచ్చిన తర్వాత ఆయన తట్టు తిరగని వారి విషయంలో కూడా దేవుడు ఇదే నిశ్శబ్దాన్ని కనబరుస్తాడు. చెప్తాడు, కుమారుడా ఇది నువ్వు చేయకూడని పని, అది నీకు బోధ ద్వారానా, కాపరి ద్వారానా, వాక్యం ద్వారానా, పాట ద్వారానా, కళ ద్వారానా, ఏదో ఒకరు చెప్తాడు, అమ్మా నువ్వు ఇది చేయకూడదు, కుమారుడా ఇటువైపు నువ్వు ప్రయాణం చేయకూడదు. చెప్పినా సరే అటువైపు అడుగులు వేసి తప్పిదాల్లో పడిపోయిన తర్వాత, ఆయన గద్దింపు విని తిరగకుండా ఉన్న తర్వాత అప్పుడు అంటాడు చూడండి, నేను నా చెయ్యి మీకోసం చాపాను. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి మిమ్మల్ని బయటకు లాగడానికి. అసలు నేను చాపిన నా చెయ్యి చూసారా? అసలు కనీసము నీ ఉన్నటువంటి ఆ గడ్డు పరిస్థితుల్లో నీవు ఉండకూడదని నీ కోసము సహాయపడినటువంటి ఒక చెయ్యిగా నా హస్తాన్ని ఇచ్చాను, కానీ ఎవరు కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. దేవుడు తన బోధన ఇప్పుడు ఎలా చెప్తాడు? వర్తమానం గుండానే, ఆ వర్తమానము 5 పరిచారిక వర్గాల గుండానే చెప్తాడు. ఆయన చెప్పిన ఆ బోధని ఏం చేశారు? త్రోసివేశారు. నేను గద్దించాను, కానీ ఆ గద్దింపుకు మీరు లోబడలే. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. మీ మీదికి భయం తుఫాను వలె వచ్చినప్పుడు కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఆ సమయంలో సాధారణంగా ఒక శత్రువు అలాంటి పని చేస్తాడు. నీ మీదికి భయం కలుగుతుంటే వాడు చూసి ఆనందపడతాడు, నువ్వు బెంబేలెత్తిపోతా ఉంటే వాడి కడుపు నిండిపోద్ది. అంటే బేసికల్గా దేవుడు అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, నీకు ఆయన శత్రువుగా మలిచిపోయినాడు. ఆయన నీకనగా మిత్రుగా లేడైనా. చెప్పవలసింది చెప్పాడు, గద్దించవలసింది గద్దించాడు. అయినా తిరగని మార్పు లేనటువంటి వారికి ఆయన అంటున్నాడు, నా గద్దింపు విని మీరు తిరగలే, నా చెయ్యి చాపినప్పుడు లక్ష్య పెట్టలే, కాబట్టి మీ మీదికి సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఉపద్రవం వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా సరే నేను నవ్వుతానంటున్నాడు ఆయన. తర్వాత అంటాడు చూడండి 28వ వచనంలో జాగ్రత్తగా, అప్పుడు ఆ సమయంలో అంతకుముందు ఎప్పుడు చేయని ప్రార్థనలు, అంతకుముందు ఎన్నడూ కూడా వెతికినటువంటి రీతిలో ఎప్పుడు వెతకనంత బలంగా వెతుకుతారు యేసుక్రీస్తుని. అప్పుడు ఆ రోజున ఆయన అంటాడు, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెడతారు, ప్రార్థన చేస్తారు, వేడుకుంటారు, గోజాడతారు, సంఘం అందరి చేత ప్రార్థన చేయిస్తారు, కనబడ్డ ప్రతి పాస్టర్తో ప్రార్థన చేయిస్తారు. ఎంతగా మొర్రపెట్టినా ఇక్కడ దేవుడు కరాఖండితంగా చెప్పిన మాట, నా నుంచి మీకు ప్రతిస్పందనగా, రెస్పాన్స్గా సమాధానం నేను ఇవ్వాలనుకుని ఇష్టపడినప్పుడు నేను పూర్తిగా నా సమాధానాన్ని మొత్తం కొంచెం కూడా ఇవ్వకుండా మొత్తం నిలిపివేసేటువంటి పరిస్థితి, కండిషన్, సంఘటన ఇక్కడే. 1-2 మార్లు గద్దించినప్పుడు వినలేదా? ఏదైనా ఒకే ఒక్క తప్పిదాన్ని, నీలో ఉన్న అదే ఒక బలహీనతను గురించి దేవుడు పలుమార్లు మాట్లాడినప్పుడు నువ్వు మారలేదా? ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటే చూసారా? ఆ ప్రార్థన కనీసము ఆ కప్పు దాటి కూడా పైకి పోలేనటువంటి పరిస్థితిలో ఉంది. దేన్ని బట్టయ్యా అంటే ఆయన తప్పిదాలు చేసిన ఏ ఒక్కరిని వెంటనే తృణీకరించలే, గద్దింపులు ఇప్పించాడు. ఆయన అనేక మార్లు గద్దిస్తూనే ఉన్నాడు, సరిచేయడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. తన కుమార్తె కానీ తన కుమారుడే కానీ వాక్య విరుద్ధమైన పాపాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో వద్దు కుమారుడా, వద్దు కుమార్తె అని తన ప్రేమను ఎల్లవేళ వ్యక్తపరుస్తూనే వచ్చాడు ఆయన. అయినా సరే తప్పిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఇదిగో ఇన్ని మార్లు గద్దించిన నువ్వు మారలేదు కనుక, ఇన్ని మార్లు నేను సరిచేసి నీకోసం నేను చేయి చాపి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీస్తానని చెప్పి ఆయన ముందుకొచ్చి ఆ చేయిని పట్టుకోలేదు కనుక, ఇదిగో ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎంతగా మొరపెట్టు, అయ్యా నా ప్రాణం పోతుంది అనేటువంటి స్థాయిలో దావీదుని చూసారా? తన కడుపున పుట్టినటువంటి పాప చనిపోబోతూ ఉంటే ఎవరికి ఆనందం కలుగుతుందయ్యా? కళ్ళ ముందే ఒక దిక్కు బెడ్ మీద అనారోగ్య పాలైపోయి
తన దగ్గర ఉన్నటువంటి వైద్యులందరినీ పిలిపించి వాళ్ళు చేయవలసిన వైద్యం చేస్తూ ఉండగా దినదినము ఆరోగ్యం క్షీణించిపోయి ఇక మరణానికి దగ్గర అవుతా ఉంది. ఈయన 7 రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా నేల మీద పడుకుంటూ ఏడుస్తూ ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటు బిడ్డ యొక్క ప్రాణం క్షీణించిపోతా ఉంది, ప్రార్థన ఏమో బలంగా మారుతూ ఉంది. అయినా సరే దేవుడి హృదయం కరగల. కొన్నిసార్లు కరగదయ్యా. కొన్నిసార్లు దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, అవర్ గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అన్నాడు. ఆయన చాలా సెన్సిటివ్. నువ్వు తాకకూడని చోట ఆయన తాకినట్లయితే, ఆయనను కదిలించకూడనటువంటి స్థలాలలో వాక్య విషయాలు ఆయన కదిలించినట్లయితే ఇక మాట్లాడు. అక్కడ నువ్వు చెల్లించాల్సిన మూల్యం చెల్లించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే, నువ్వు ఎన్ని వేల మంది ప్రార్థనలు పెట్టించు, ఎన్ని వేల కుటుంబాలు పెట్టించినా సరే, ఆయన ఒకసారి నేను నా నుంచి నా స్వరాన్ని నీకు ఇవ్వను అని నిర్ణయం తీసుకుంటే ఇక రాదయ్యాది. మీరు గమనించండి, ఆహాబు రాజు లాంటి వాడే దేవుడి యొద్ద నుంచి తీర్పు పొందుకున్న తర్వాత దీన మనస్సును కలిగి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండినప్పుడు దేవుడు అంటాడు ఏలియాతో, ఏలియా చూసావా వాడు ఎలాగ దీన వస్త్రాన్ని ధరించాడో అని చెప్తూ అప్పుడు ఆహాబుతో అంటాడు, నీ కాలంలో నేను రప్పించాలని చెప్పినటువంటి నా యొక్క కీడుని నీ కాలంలో రానివ్వకుండా తర్వాత కాలంలో అనుగ్రహిస్తానని చెప్పాడు. అది వేరే సందర్భం. చివరికి శత్రువులైనా సరే, వ్యభిచారులైనా సరే, ఎవరైనా సరే, ఎవరు దేవుని ఎరగకుండా లోకంలో పాపం చేసేవారైనా సరే క్షమించడానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు ఎవరినైతే బాగా ప్రేమిస్తాడో వారు తప్పు చేస్తే మాత్రం అసలు ఊహించుకోడైనా ఓర్చుకోలేడు. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చేస్తాడు, ఇక ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉండే కొన్ని గడియలు చూపిస్తాడు. అక్కడ భయాన్ని కలిగజేసే సమయం అది. సమస్యలేమో ఉపద్రవాలేమో విపరీతంగా మీద పడతాయి. ఆరోగ్య సమస్యలేమో ఒకదాని వెంబడి ఒకటి మీద పడతా ఉంటుంది. అప్పులోడు భయంకరంగా మీద పడిపోతాడు. ఈ లోకాన్ని వదిలిపోదామా అనేంతగా ఆలోచనలు కలుగుతాయి. కానీ దేవుడు ఎందుకు ఇంతటి మౌనాన్ని పాటించడం గల కారణం ఏంటి? ఒకసారి వెనక్కి తవ్వి చూసుకోవాలి. మేబీ దేవుడు నాకు ఇచ్చిన గద్దింపులను ఎక్కడైనా నేను తృణీకరించానా? ఆయన నా కోసం చేయి చాపినప్పుడు నేను ఎక్కడైనా చేయిని పట్టుకోకుండా నేను విడిచానా? ఆయన జ్ఞానోపదేశ విషయంలో నేను ఎక్కడ నిర్లక్ష్యం చేశానా? ఆయన చేసిన ఉపదేశం ఏమీ నేను వినకుండా త్రోసివేశానా? ఇక్కడ జాగ్రత్త పడితే ఆ మౌనాన్ని మనం దాటగలుగుతాం. ఎందుకంటే మనకు బైబిల్లో ఉన్నటువంటి ఏకైక ఆదరణ వాక్యం ఒకటే బాప్తిసం పొందిన తర్వాత. అయ్యా బైబిల్లో బాప్తిసం పొందిన తర్వాత ఏకైక ఆదరణ వాక్యం ఏంటయ్యా? మన దేవుడు నమ్మదగిన వాడు, మన పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు ఆయన. అనేకమైనటువంటి ఆదరణ వాక్యాల్లో అదొక ఆదరణ వాక్యం. కానీ పూర్తిగా దేవుని దగ్గర నుంచి సమాధానం రాకపోతే ఆయన నోటి మాట వల్ల బ్రతికే మనము మన విషయంలో తన నోటినే మూసేశాక ఎట్లా బతుకుతామయ్యా? ఆయన పలుకుట వల్ల జీవించే మనము నీ విషయమే నా విషయమే ఒకవేళ తన పలికి ఆగిపోతే మన బ్రతుకుల సంగతి ఏమి? ఏ నిర్ణయాలు తీసుకుంటాం? ఏం పనులు చేస్తాము? ఏ నిర్ణయాల వైపు మన పిల్లలు నడిపిస్తాము? ఈ ప్రత్యేక సందర్భంలో కూడా ఆయన అంటాడు, వారు నన్ను గూర్చి శ్రద్ధగా వెతుకుతారు, మొరపెడతారు, నేను ప్రత్యుత్తరం ఇవ్వ. అంతేనా అన్నాడు. చూడండి, నన్ను మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ వారికి నేను కనబడకుందును. నేను అస్సలు కనబడను కూడా కనబడను. తర్వాత జ్ఞానము వారికి అసహ్యమాయెను, జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవాయందు భయభక్తులు కలిగినుట వారికి ఇష్టం లేకపోయెను. వారికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఇష్టం లేకపోవటం వలననే ఈ సమస్యల కారణమైంది. నాకు తెలీదు మీలో ఎంతమంది ఈ స్థలంలో నిలబడినారో నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు ఎవరైనా ఈ స్థలంలో జాగ్రత్త పడండి. త్రోసివేసినటువంటి ఆ గద్దింపుని, విడిచివేసిన ఆయన చెయ్యిని, తృణీకరించిన ఆయన ఉపదేశాన్ని మరలా పట్టుకోండి. కనికరపూర్ణుడు మళ్ళీ కరుణిస్తాడు కూడా. సంపూర్ణంగా తన స్వరాన్ని మన యుద్ధ నుంచి తీసివేయడం అనేటువంటిది అత్యంత భయంకరమైన ప్రమాదం. అది మీకు సౌలు గురించి మీకు తెలియదు అనుకుంటే ఆయన ప్రవక్తలలో ఒకడిగా ఉన్నవాడైనా. ఆయన గురించి రాయబడిందంటే తెలిసి ఒక సామెత ఉంటుంది, సౌలుడు ప్రవక్తలలో ఉన్నాడా అన్న సామెత కూడా ఉత్పత్తి అయినటువంటి కార్యం అది. ఆయన అందగాడు, చాలా గొప్ప వ్యక్తి,
మంచి యుద్ధవీరుడు, సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన. అలాంటి వ్యక్తి అయినా సరే దేవుడి యొద్ద నుంచి సమాధానం రావడంలో సంపూర్ణంగా మూసివేయబడిన తర్వాత ఏది కర్ణపిశాచాల వెంబడి తిరగవలసినటువంటి చెడ్డ పరిస్థితి పడినది ఆయనకి. ఆ స్థాయి కలుగుతుంది. అందుకే ఇలాంటి ఒకవేళ పరిస్థితుల్లో ఉంటే కనుక మనం వెంటనే బయటకు రావాలయ్యా కదా. దేవుడు మాట్లాడకుండా ఉండడంలో ఇది మొదటిది. రెండోది ఏం చెప్పారు మీకు? ఒకటి అవిధేయత, రెండు సహవాస ప్రభావాలు. సహవాస ప్రభావం అంటే ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్నావా, నీ ప్రార్థన దేవుడు వినేటువంటి పరిస్థితుల్లో నీ జీవితం లేదా, ఎవరైతే ప్రార్థిస్తే వింటారని నీకు అనిపిస్తుందో నిన్ను గురించి వాళ్ళు ప్రార్థించినట్లుగా చేయించు. వారిని బట్టే నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి. లేదనుకో నువ్వు చక్కగానే ఉన్నావు కానీ నీ సహవాసం సరిగ్గా లేదనుకో, వారిని బట్టైనా సరే నీ కార్యాలు జరగవు. నువ్వు ఎవరితో అయితే అసోసియేట్ అవుతా ఉన్నావో, ఎవరితో అయితే నువ్వు సంప్రదింపులు జరుపుతావో వారిని బట్టనే కాదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. మూడో దానికి వద్దాం. మూడో దాంట్లో ఎక్కువ సమయం గడుపుతాం. జాగ్రత్త వినండి. మూడోది ఏంటయ్యా? స్ట్రేంజ్ సైలెన్స్ కదా, విచిత్రమైనటువంటి నిశ్శబ్దం. విచిత్రమైన నిశ్శబ్దాన్ని గురించి దాన్ని మాట్లాడితే ప్రవక్త గారు ఏమంటారు? దేవుడు ప్రేరేపణ బట్టి అంటాడు, నీవు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి షరతులలో, నియమాలలో, చట్టాలలో నీవు పూర్తిగా ఒదిగిపోయిన తర్వాత ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ వెళుతుండగా కూడా నీవు అడుగు వాటికి, నువ్వు మొరపెట్టు వాటికి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉండే కొన్ని గడియలు ఉన్నాయి. ఈ గడియల్లో గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక పారాను చూపిస్తాను, కొంచెం వేగవంతంగా ముందుకెళ్ళిపోదాం. ఈ స్ట్రేంజ్ సైలెన్స్ ఎవరెవరికి వచ్చిందని చెప్తూ ఆయన ఒకటి షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి మాట్లాడినాడు. తర్వాత చూడండి 59-0125 కొంచెం వేగవంతంగా. 59-0125 దాంట్లో 57 పేర చూడండి, 57వ పేర. There was Job. యోబు చాలా ధనికుడు గనుక పాత నిబంధనలో యోబు వద్దకు అందరిపైనను నేరమును మోపు సాతాను వచ్చి యోబును రహస్య పాపిగా మోపచుపెను. రహస్యంగా వాడు పాపి యోబు అని చూపించే ప్రయత్నం సాతాను చేసింది పాత నిబంధనలో. కానీ తాను పాపం చేయలేదని యోబు ఎరుగును తాను చేసిన ప్రతి కార్యమును ఒప్పుకొని బలిపీఠం మీద దహన బలి అర్పించనని యోబుకు రూఢిగా తెలుసు. అదే దేవుడు కోరేది కూడా. ఈ విధంగా దహన బలిని ఒప్పుకొనుటనే దేవుడు కోరుచున్నాడు. యోబు ఆ కార్యములు చేసి ఉండెను. యోబు చాలా ధనికుడు గనుక ఆయన ఒంటెలను, గొర్రెల మందలను, చివరగా అతని బిడ్డలను తీసుకునేవారని సాతాను తలంచినది. కానీ ఇంకా యోబు బహున్నతిగా నిలబడినాడు. ఏలగనగా అతడు దేవుడు ఉన్నాడను నిశ్చయితను కలిగి ఉండెను. ఆయనతో దేవుడు మాట్లాడాను. దేవుని షరతులన్నీ యోబు తను తాను హృదయపూర్తిగా వెదుక్కొని ఏ దోషం లేని వాడని సాక్ష్యం కలిగి ఉండెను. షరతులన్నిట్లలో కూడా యోబు ఒదిగిపోయిన వాడే. ఆమేన్. తర్వాత అన్ని దాన బలులను ఆయన అర్పించను కానీ అంతటితో ఊరుకునలేదు. తన కుమారులు కుమార్తెలు కలిసి విందు నారంగించినప్పుడు బహుశా వారు తమ హృదయంలో రహస్యంగా పాపములు చేసి ఉండవచ్చునని తలంచి వారి కొరకు దహన బలిని అర్పించెను. ఓ ప్రభువా, ఒక మనుషుడు దేవుడు చెప్పిన దానిని చేసినప్పుడు ఆయన దేవుడని అతను నిశ్చయితను కలిగి ఉన్నప్పుడు మరియు దేవుడు అతనికి జవాబుదారీ ఉన్నాడు. ఇప్పుడు మీరు విన్నారా మాట? ఒక మనుషుడు, మళ్ళీ చదవాలి, ఒక మనుషుడు దేవుడు చెప్పిన దానిని చెప్పింది చేసినప్పుడు తన హృదయంలో ఆయన దేవుడని అతను నిశ్చయితను కలిగి ఉన్నప్పుడు, నిశ్చయత విషయంలో కూడా ఆయన దేవుడని నమ్మినప్పుడు మరియు దేవుడు అతనికి జవాబుదారీ అయి ఉన్నాడు. మీరు వింటున్నారా? ఈ రెండు సందర్భాలలోనే ఈ రెండే అత్యంత ప్రధానమైనటువంటి సూచనలు. దీనికి దేవుడు నీకు తిరిగి సమాధానం ఇవ్వడానికి. ఒకటి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను బట్టి నడుచుటయు, నీ హృదయంలో ఆయన దేవుడు అనేటువంటి నిశ్చయత కలిగి ఉండుటయు. ఇవి రెండు ఉన్నప్పుడే దేవుడు నీకు సమాధానం ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. నువ్వు ఏది అడిగినా సరే నీకు సమాధానం దయచేయాలా. ఎప్పుడెప్పుడు? ఒకటి,
దేవుడు చెప్పింది చేసినప్పుడు, చెప్పింది ఆజ్ఞల ప్రకారం నడవను, వాక్య ప్రకారంగా నేను చేయను అన్న చోట ఆయన మాట్లాడు. కానీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుచు ఆయనే దేవుడని నిశ్చయత హృదయంలో ఉన్నప్పుడు ఈ రెండు ఎక్కడైతే నిలబడతాయో అక్కడ ఖచ్చితంగా దేవుడి సమాధానం వస్తుంది. నువ్వు దేని గురించి అడుగుతావో తెలీదు, దేని గురించి ఆయన అడిగేసి, ప్రభు నీకు కాసేపు సృష్టి మర్మం కావాలని అడుగు, ఆయన బయలుపరుస్తాడు ఆయన. కానీ ఈ రెండు ఉండాలి. ఒకటి ఆజ్ఞలను పాటించుటయు ఆయనను గూర్చిన నిశ్చయత ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు ఉన్న చోట ఆయన మాట్లాడడానికి జవాబుదారై ఉన్నాడు. తర్వాత విశ్వాసమే ఆయనను ప్రతిసారి కూడా రంగం మీదకి పిలుచును. ఎస్, దేవుడు చెప్పిన వాటన్నిటికీ అవునని జవాబిచ్చిన వ్యక్తిని చూచి దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉండగలడా? ఆ మాట విన్నారా? దేవుడు చెప్పిన వాటన్నిటికీ అవునని జవాబిచ్చిన వ్యక్తిని చూచి. అయ్యా మీకు అక్కడ అర్థం కాలే, మీకు మీకు అర్థమైన భాషలు చెప్పనా? దేవుడు చెప్పిన వాటన్నిటికీ ఆమెననే వ్యక్తిని అవును అంటే బైబిల్ భాషలో ఆమెనని. మీకు అర్థమైందా? అందుకే అక్కడ మీరు ఆలోచించండి, ఆ హెట్టి రైట్ని చూడండి ఒకసారి. ఏమనలే ఆమె, దేవుడి గుండా జరిగిన కార్యాన్ని బ్రహ్మం గారు చెప్పేప్పుడు ఆమెన్ అన్నది అంతే. ఆ ఒక్క మాట అకస్మాత్తుగా దేవుడి యొక్క స్వరాన్ని ప్రవక్త యొద్దకి, ఆ ప్రవక్త గుండా ఆ స్వరాన్ని ఆమె పొందుకోగలిగింది. జస్ట్ వన్ సింగిల్ ఏమెన్. దేవుడు చెప్పిందని అవుననడమే. ఆ అవుననే పదమే ఈరోజు మనం వాడేటువంటి ఆమెనయ్యా. ఆయన కోరుకున్నది ఒకటే, దేవుడు వాక్యానికి అవును ఇది నిజమేనన్నటువంటి ఒక దృఢత్వం చేత, నిశ్చయత చేత ఆమెన్ అని చెప్పగలిగిన చోట దేవుని మనతో మాట్లాడతాడు. ఎప్పుడు నిశ్చేష్టులుగా ఏ ప్రతిస్పందన లేకుండా కూర్చొని చూడండి, ఒక జ్ఞానం అనేది కనబడుతుందేమో కానీ, ఒక వర్తమానం ముగించబడుతుందేమో కానీ మీతో దేవుడు మాట్లాడే వ్యక్తిగత మీకు అనిపించదు. కానీ ఎప్పుడైతే మీరు దేవుడి వాక్యానికి ఆమెననడం అవుననడం మొదలు పెడతారో నీకు తెలియకుండానే దేవుడు నీలో అనేకమైన విషయాలకు ఆయన ప్రతిస్పందనగా సమాధానాలు ఇస్తాడు. ఆయన కండి ఇంకొంచెం ముందుకు చదవండి. ఆయన జవాబునిచ్చిన తీరును అన్ని సమయములలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ విశ్వాసము దేవునిని పిలుచును. ఎస్, నీకు మంచిగా కనబడు దానిని నీవు చేయుము, ఆయన కోరిక దానిని నెరవేర్చుము, ఆయన ఎదుట నీ పాపములను ఒప్పుకొనుము. అయ్యా వింటున్నారా? ఇవి కండిషన్స్, షరతులు, రిక్వైర్మెంట్స్. ఏ సందర్భాల్లో దేవుడి యొద్ద నుంచి మౌనం రాకుండా సమాధానం వచ్చునో ఇది దానికి నియమాలు, షరతులు అని అంటాడు. పాపాలు ఒప్పుకోవాలి, తర్వాత నిన్ను నీవు సరిదిద్దుకొని ఎక్కడైతే తప్పిదము జరిగిందో దాన్ని సరి చేసుకోవాలి. చెల్లించవలసిన వాటన్నిటినీ చెల్లించుము. చెల్లించాల్సిందాన్ని అబ్బా నేను అప్పుడు చెల్లించలేదు, ఇప్పుడు దాటేసుకుని వెళ్ళిపోతా కాదు, చెల్లించాల్సిందే. పొట్టి జక్కయ్య దానికి అత్యంత పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు తప్పిపోయినటువంటి అన్యాయంగా తీసుకున్న సిరినైనా సరే తిరిగి చెల్లించేశాడు ఆయన. చెల్లించాల్సిందని చెల్లించేసి నీ విన్నపమును దేవుని ఎదుట ఉంచుము. అప్పుడు నీ విన్నపాల్ని దేవుని ఎదుట పెట్టి చూడు. ఆయన ఎంత మౌనం వహించినను బెసగకుము. ఒకవేళ అప్పుడు ఆ టైంలో కూడా మౌనంగా ఉన్నాడనుకో, ఇంత చేసా కూడా మౌనంగా ఉంటాడా? చెల్లించాల్సింది చెల్లించావు, సరి చేసుకోవాల్సింది సరి చేసుకున్నావు, నియమాలు పాటించావు, పాపాలు ఒప్పుకున్నావు, ఇంకా మౌనం ఉంటుందా? ఒకవేళ ఉన్నా కూడా దేవుడి ప్రవక్త అంటాడు మౌనంగా ఉన్నప్పటికీ చెల్లించద్దు. తర్వాత ఆయన దేవుడే. నువ్వు నమ్మాల్సింది అది ఒకటే. అయ్యా నేను ఇంతగా చేసిన నాకు నీ ఎదురు చేస్తారం రావట్లేదేంటి? అందరికీ కళలు వస్తే నాకు రావట్లేదేంటి? అందరికీ దేవుడు ఏదో బయలుపరుస్తే నాకు బయలుపరుస్తలేడేంటి? అయినా ఆ సమయంలో కలిగి ఉండాల్సిన ఒకే ఒక నిశ్చయిత, అయినా సరైన దేవుడే, ఏది నా దేవుడే అనుకోగలగాల. తర్వాత విశ్వాసము సరియగు స్థానంలో ఉంచుటకు ఆయన కనిపెట్టుచున్నాడు. ఆయన చూసేది అదొకటే, సరి అయిన స్థానంలో, సరి అయిన పోషణలో, సరి అయిన స్థితిగతుల్లో నీ విశ్వాసం అక్కడ నెలకొల్పబడట కొరకే ఆయన ఇదంతా చూసేది కూడా. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. నీవు నీ కార్యములను నెరవేర్చితివి, నీ క్రియల మూలముగా ఆయన నీ విశ్వాసము చూడగోరుచున్నాడు. ఎస్, నీవేమి చేయదునని ఆయన కనిపెట్టుచున్నాడు.
నీవు ఆయనతో అభిషేకించబడి ప్రార్థించుటకు ఉపక్రమించావా? మళ్ళీ చదవాలి. నీవు ఆయనతో అభిషేకించబడి ప్రార్థించుటకు ఉపక్రమించావా? నీ నమ్మకత్వమును దేవుడు చూడగలుగుతున్నాడు. ఎస్. ఇంకో ఆదివారం లేదా ఇంకో రోజు లేదా మరో స్వస్థత వరము చాలు. అక్కడ దేవుడి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు చెప్పుచున్నది ఏంటంటే, నువ్వు అన్నీ సరిగా చేసినా పాపాలు ఒప్పేసుకున్నావు, తప్పుదాలు చేసిన దాన్ని సమస్తాన్ని సరి చేసుకున్నావు, దేవుడి యొక్క కృపను పొందుకోవడానికి అన్ని కార్యాలు చేసావు, చెల్లించవలసినవి చెల్లించావు, అన్నీ చేసిన తర్వాత కూడా దేవుడు ఇంకా మౌనంగా ఉంటున్నాడంటే ఆయన నీ విశ్వాసాన్ని ఆయన ఉంచాలనుకున్న స్థానంలో ఉంచడానికి, నిన్ను పరిశీలించడానికి, నిన్ను సరిచేయడానికే, దానికే ఆ మౌనాన్ని పాటిస్తున్నాడు ఆయన. అక్కడ నిరుత్సాహపడద్దు, చెల్లించకూడదు అంటాడు ఆయన. ఆమేన్. కానీ మీకు విషయం చెప్పనా, ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటను వినగానే ఇకపైన దేవుని యొద్ద నుంచి మాకు మౌనం వచ్చినా సరే ధైర్యంగా చెల్లించకుండా ఉంటామని మనకు అనిపిస్తుంది. ఎసారో అనిపిస్తుందా? అయితే బ్రహ్నం గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన చూపిస్తాను మీకు, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా ఒక నేపథ్యంగా, ఇప్పుడు బ్రహ్నం గారి జీవితంలో జరిగిన కార్యాల్లో మీరు చూడాలి. జాగ్రత్తగా గమనించండి. చూడండి 63-0630E. నీ జీవితము సువార్తకి గట్టిగా చదవాలమ్మా, తగినట్టుగా ఉందా? దానిలో 165వ పేర చూడండి, తెలుగులో అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక్క నిమిషం చదువు. నేను ఈ టెబర్నకిల్‌కి వచ్చి రైట్, కరెక్ట్గా ఉంది అయ్యా. నేను ఈ మెసేజ్ మొత్తాన్ని మళ్ళీ రెండో భాగంగా తీసుకోవాలని ఆశపడింది కూడా ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడే ఆ టైటిల్ని జస్టిఫై చేసే యుద్ధం కనబడుతుంది. ఇక్కడే సమస్తము దాగుంటుంది. చూడండి, ఈ స్థలంలో మనం ఎక్కడైనా ఉండగలిగామా? ఎప్పుడైనా ఉంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మంచిగా వినండి. ఇక్కడ ఆ తర్వాత నేను ఈ టబర్నాకిల్కి వచ్చి ఈ వేదికపై నుండి ఒక పెద్ద వరద రాబోతున్నదని 6 నెలలకు ముందే చెప్పాను. ఒక ఫ్లడ్స్ రాబోతున్నాయి అనే విషయాన్ని ఈ ఒహయో ప్రాంతంలో, ఆయన ఉన్న ప్రాంతంలో వరదలు బాగా కొమ్ముకుంటూ రాబోతున్న విషయాన్ని 6 నెలల ముందే చెప్పాను నేను. స్ప్రింగ్ వీధిలో ఒక దూత నిలబడి కర్రతో 22 అడుగుల లోతు నీటిని కొలుస్తానని దర్శనంలో చూచాను. 22 అడుగుల లోతులో నీళ్ళని ఒక దూత కొలవడం అనేటువంటి దర్శన రీతిలో చూశాడు ఆయన, బ్రహ్నం గారు. శాండీ డేవిస్ మొదలగు వారు ఇక్కడ కూర్చొని నేను చెప్పిన దానికి పగలబడి నవ్వారు. ఆ దర్శనాన్ని గురించి ఈ సహోదరులకు చెప్పినప్పుడు వారు పగలబడి నవ్వేశారు అసలు. అబ్బాయి 1884లో వచ్చిన పెద్ద వరదకే 10 అడుగుల ఎత్తు కంటే నీరు ఎక్కువ రాలేదు కదా. అంటే 1884లో కూడా ఆ ప్రాంతంలో ఒక పెద్ద వరద వచ్చింది. అది అప్పటి వరకు నమోదైన దాంట్లో అదే పెద్ద వరద. అదే 8-10 అడుగుల కంటే పెద్దగా రాలే. అట్లాంటిది 22-24 అడుగులు ఎట్లా వస్తుంది అని పగలబడి నవ్వేశారు వాళ్ళు. ఇప్పుడు నీతో ఈ మాట చెప్పినదెవరు అని నన్ను ప్రశ్నించారు. బ్రహ్నం గారిని అడిగారు వాళ్ళు నవ్వుతూ. అది దేవుడు చెప్పాడు కాబట్టి జరిగితే జవాబిచ్చాను. ఆమేన్. తర్వాత వరదలు వచ్చాయి. ఆ విధంగా స్ప్రింగ్ వీధిలో 22 అడుగుల లోతు నీరు వచ్చినది. దేవుడు చూపించినట్టుగానే 22 అడుగుల లోతుల్లోనికి ఆ యొక్క పెద్ద వరద యొక్క నీరు వచ్చేసింది. ఈ టెబర్నాకిల్ మీద నుండి నేను ఒక చిన్న దోణిలో ఈదుకుని వెళ్ళాను. ఆయన ఏదైతే చర్చిలో ఉన్నారో ఆ చర్చ్ మీదుగా ఒక దోణ పడవలో ఈదుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. చర్చిని ముంచేసింది అది. తర్వాత ఆ సమయంలోనే నా భార్యకు జబ్బు చేసింది. ఆ సమయంలో ప్రవక్త గారి యొక్క భార్యకి విపరీతమైన అనారోగ్యం వచ్చేసింది. ఆమె కొరకు ప్రార్థించడం కొరకు టెబర్నాకిల్‌కి వచ్చాను. ఎస్, అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నేను వారిలో నా భార్య చనిపోనని చెప్పాను. వద్దు, ఆ విధంగా నీ భార్యను గురించి మాట్లాడవద్దని వారించారు. ఏంటండి, ప్రవక్త అయ్యుండి తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు చూసుకుంటాడు, కాపాడుతాడు అనాల్సినటువంటి ఆయనే అంటున్నాడు ఏమని, నా భార్య చనిపోతాయా అంటా ఉన్నాడు ఆయన. ఈయన ఇట్లా అంటూ ఉంటే విశ్వాసులు అంటున్నారు అట్లా అనకండి, అట్లా
ప్రార్థన చేద్దామని వాళ్ళు అంటున్నారు. జాగ్రత్తగా గమనించడా. అవును, ఆమె నిశ్చయంగా మరణించునని పలికాను. నేను ఆమె కొరకు వెళ్ళి చాలాసేపు ప్రార్థించాను. చేతులు పైకెత్తి దేవునికి మొరపెట్టాను. చేతులు పైకెట్టి మరి నేను మొరపెట్టాను. ఆమె నా చేయి పట్టుకొని చివరిగా ఈ మాటలు పలికింది. చివరిగా చెప్పిన మాటలు అంట తన భార్య. ఏమండి, మిమ్మల్ని ఒక ఉదయాన నేను ఆవలిగట్టులో కలుసుకుంటాను. పిల్లల్ని భక్తిలో పెంచండి. ఆ గుమ్మం మీద నిలబడి ఉంటాను. మీరు నన్ను అక్కడ కలుసుకోండి. నేను బావరమని ఏడవనారంభించాను. నేను ఆవలిగట్టులో మీకోసం చూసుకుంటానని చెప్పి ఆమె కన్ను మూసింది. నేను ఆమెను సమాధి చేయటకై ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఆ సమయంలో బిల్లిపాల్ చాలా అస్వస్థతలో ఉన్నాడు. మా అత్త బ్రాయి వాడిని ఎత్తుకున్నది. వాడు ఏదో ఒక క్షణంలో చనిపోవాలని వైద్యులు చెప్పారు. నేను బిల్లి కొరకు ప్రార్థిస్తున్న సమయంలో జాగ్రత్త అయ్యా, తెలుగులో చదువుతున్నాడని చెప్పి మీరు వింటున్న నమ్ముతా ఉన్నా. మంచిగా వినండి. బిల్లి పాలు కూడా అనారోగ్యంతో ఉండడము, చనిపోతారని చెప్పి అనుకోవడము, అలాంటి ఒక గడ్డు పరిస్థితి కూడా బ్రహ్మంగా వెళ్తా ఉన్నారు. చూడండి. నేను బిల్లి కొరకు ప్రార్థిస్తున్న సమయంలో బ్రదర్ ఫ్రాంక్ నా వద్దకు వచ్చి నీ కుమార్తె చనిపోతుందని చెప్పాడు. ఓకే. నేను ఆసుపత్రిలోకి వెళ్ళాను. డాక్టర్ ఆడియర్ నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. నా కుమార్తె మెనింజైటిస్ వ్యాధితో బాధపడుతుందని తెలియజేశాడు. మెదడులో ఉండే పొరలు ఇన్ఫెక్షన్ అయిపోయినప్పుడు వచ్చే వ్యాధి, ఆ వ్యాధితో బాధపడుతుందని కుమార్తె. నర్సు నాకు ఏదో ఒక విధముకు మత్తు మందు ఇచ్చింది. అయినా నాకు నెమ్మది లేదు. ఓకే. నేను వారందరినీ తోసుకుని ముందుకు వెళ్ళి ఒంటరిగా పరుండి ఉన్న నా కుమార్తె గదిని చూచాను. ఆ పిల్ల కళ్ళ నిండా ఈగలు ముసురుకొని ఉన్నవి. నేను ఈగల్ని దోమల్ని బయటకు తోలి చిన్న దోమతెరను ఆ బిడ్డపై వేసి మోకరించి, దేవా, నా సోదరుడు నా తండ్రి సమాధులపై పెట్టిన పూలు ఇంకా వాడలేదు. ఎవరెవరు? తన సోదరుడు అప్పుడే చనిపోయినారు వాళ్ళిద్దరు కూడా. ఆ రీసెంట్ టైంలోనే వాళ్ళు చనిపోయినటువంటి కొద్ది దినాలకి ఆ పూలు కూడా వాడిపోక మునిపే ఆ ఫ్లడ్స్ రావడము, తన భార్య చనిపోవడం. ఇప్పుడు కూతురేమో ఎలాంటి పరిస్థితి, తన కంటి మీద ఈగలు పురుగులు వాళ్తుంటే దులుపుకోలేనటువంటి బలహీన శరీరంలో ఉంది ఆమె. అంతటి గడ్డు పరిస్థితిలో ఉండగా అప్పుడు ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడికి మొరలిడుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి. ఇంతలోనే నా కుమార్తెను కూడా తీసుకుందువా ప్రభువా, ఈమెను తీసుకునవద్దు అని ప్రార్థించాను. ఆయన నా కళ్ళకు అడ్డంగా ఒక తెరను దించాను. నీ మొరను నేను విననని చెప్పడం నాకు వినబడింది. ఏంటంటే ఎవరు? ప్రవక్తకి ఎవరు చెప్తున్నారు? దేవుడు. ఒక దిక్కు చనిపోయినటువంటి భార్యను పెట్టుకొని, చనిపోబోతున్న కూతురుని పెట్టుకొని, అంత భయంకరమైన పరిస్థితి. ఒకసారి ఆ పరిస్థితులు మనం ఉంటే మాటలు కూడా రావు అసలు అక్కడ. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన బెడ్ పక్కన మొగరించి దేవుడికి ప్రార్థన చేస్తుంటే దేవుడిచ్చే సమాధానం ఏంటి? నీ మొర నేను వినా. ఇప్పుడు నేను మీకు సామెతల గ్రంథంలో చూపించినటువంటి దాని యొక్క సివియారిటీ మీకు అర్థం కావాలా. నీ మొర నేను విననంటే వినా. ఎందుకు వినవు ప్రభువా? దేనిని బట్టి వినవు? నా ఉపదేశమును తృణీకరించావు నువ్వు. నా ఉపదేశం ప్రకారంగా నీవు నేను చూపించిన సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పాలా. కానీ నువ్వు చేసిందంటే తెలుసా, నా మాట వినడానికి బదులుగా నీ అత్త మాట విన్నావు కాబట్టి ఇప్పుడు నేను నీ మొర వినా. అయ్యో ప్రభు అట్లా అనక నాయన, తండ్రి చచ్చాడు, సహోదరుడు చచ్చాడు, భార్య చచ్చింది, కనీసం ఈ పాపనన్నా బ్రతికించు ప్రభు. విననంటే విన. గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. నేను చాలామందిని చూస్తూ ఉంటా, అనారోగ్యాలు వచ్చినప్పుడు అన్నో 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 అన్న కింద మీద పడతారు. అందరు ఆరోగ్యవంతులు కాగానే ఈ చర్చలో కనబడరు. ఇక కనబడరు. 1, 2, 3 మార్లు గద్దించి చూస్తాడు. ఒకరోజు వస్తుంది, ఇదే పరిస్థితి కనబడుతుంది. ఆ రోజున మొరలిడినా సరే సమాధానం ఇవ్వనంటాడు ఆయన. నెవర్ ఎవర్ ప్లే విత్ గాడ్. సెన్సిటివ్ దేవుడితోని ఎన్నడూ కూడా గేమ్స్ ఆడొద్దు మనం. ప్రవక్త లాంచోడు సాధారణమైన ప్రజలకైనా సమస్య వస్తే ప్రవక్త గురించి ప్రార్థన చేయించుకుంటారు. ఆయనే ఒక దిక్కు తల్లి అప్పుడే చనిపోయా, సహోదరుడు అప్పుడే చనిపోయా, భార్య అప్పుడే చనిపోయా, కూతురు అక్కడే నిలబడే చనిపోబోతుండి, ప్రభువా
నాకున్నదల్లా ఏకైక ఆయుధము క్రైస్తవుడికి ఇచ్చిన గొప్ప ఆయుధం ప్రార్థన అన్నావు. ఈ ప్రార్థనతో అడుగుతున్నా, దయచేసి దీన్ని కాపాడు ప్రభు అంటే నేను ఆన్సర్ ఇయ్యను పో అన్నాడు. ఇక ఇంకెవరు కాపాడతారా అండి? ఎవరు కాపాడాలా? ఎక్కడి నుంచి అయితే మనకు సహాయం రావాలి అక్కడే ఆ మార్గమే కట్ చేయబడితే ఇంక మనం కాపాడబడేది ఎక్కడ? తర్వాత చూడండి అంటాడు, అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది చూడండి ఆయనలో. ఆ సమయంలో ఆయన నాతో మాట్లాడినట్టు లేదు, ఆయన నాతో మాట్లాడనిచ్చు ఆ సమయం సాతానుదని నేను అనుకున్నాను. ఏంటంటే ఆయన నాతో మాట్లాడనిచ్చు ఆ సమయం సాతానుదని నేను అనుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయింది. గమనించండి, దేవుడు ఎప్పుడైతే నేను మాట్లాడాను అంటాడో విలన్గా ఎంటర్ అవుతాడు. ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఇద్దరి మధ్యలో యుద్ధం. జాగ్రత్తగా గమనించండి. నీ దేవుడు మంచివాడని తెగ చెప్తున్నావుగా. ఇది ఈ స్వరం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే, ఎప్పుడైతే దేవుడు నేను నీకు సమాధానం ఇవ్వను, ప్రత్యుత్తరం ఇవ్వను, ఇక నేను వదిలేసాబో, ఈ విషయంలో మూల్యం చెల్లించుకోని దేవుడు పూర్తిగా ద్వారాలు మూసేసినప్పుడు వీడి స్వరం లేపుతాడు. వాడు అంటాడు ఏమని, ఏం క్రైస్తవుడికి పెద్ద ఆయుధం ప్రార్థన అంటేవిగా, ప్రార్థనతో పరిస్థితులు మార్చొచ్చు అంటేవిగా, మరణం నుంచి జీవాన్ని ఉత్పత్తి చేయొచ్చు అంటేవిగా. వాడు అడుగుతాడు, ఎవడు? సాతానుగాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం ఎలా ఉంటుందో తెలుసా? చాలామంది ఆత్మహత్య వరకు కూడా ఆలోచనలు ఎందుకు కలుగుతాయో తెలుసా? సాతానుగాడు ఇచ్చే ఆ ఆలోచనలో దేవుడి వైపు నిలబడక, దేవుని దగ్గరికి వెళ్ళి సమాధానం రాక, వాడు ఇచ్చేటువంటి ఆ ప్రేరేపణలకి అత్యధికంగా బలోపేతం అయిపోయే బాగా వల్నరబుల్ అంటే చాలా అత్యంత సున్నితమైన సందర్భం అదే. దేవుడు అంటే ఇవి కాపాడ్డాని ఈ బాధల్లో నుంచి సాతానుగాడు మాట్లాడతాడు అట్లా. అప్పుడు వాడు మాట్లాడిన మాటలు చూడ, మళ్ళీ చదవండి ఆ మాట. ఆ సమయంలో సాతాను నాతో, ఆ సమయంలో అంటాడు వాడు, నీ దేవుడు మంచివాడని తెగ చెప్తున్నావుగా. బాగా చెప్పావు ఎన్ని దినాలు మంచోడు మంచోడని. నీ తండ్రి చచ్చే, నీ యొక్క భార్య చచ్చిపోయే, సహోదరుడు చనిపోయే, బిడ్డ చనిపోబట్టే మంచోడని చెప్తీవిగా. చూడు చూడు నీవెంత శ్రమ పడుతున్నావో. ఇప్పుడు అన్ని కష్టాలు వచ్చాయి చూసావా? నేను నీకు కావాలని ఇంటి పక్క ఉంటుందని వాళ్ళతో వింతో 100 సార్లు చెప్పించిన ఆ చర్చికి వెళ్ళకరా అని. నువ్వు విన్నావా? నువ్వు వినావు. ఇప్పుడు చూడు ఏమైందో. నీ తోటి వారందరూ ఈ పట్టణంలో నీ గురించి ఏం చెప్పుకుంటున్నారో విన్నావా? తెలుసా? వాడేమనుకుంటున్నాడు? అరే వీడు ఆ చర్చికి పోయినప్పటి నాశమేంట్రా. వాడు అంటున్నాడు చూడు, ఇదే ఈ ఆలోచనాత్మకమైన విషయాలే అందరి జీవితాలు ఇవే జరుగుతాయి. సేమ్ ఫ్లో, సేమ్ డైలాగులు, సేమ్ మాటలు, కొంచెం అడిగి తేడా, డిట్టో అంతేనా? చివరికి ఏం చేస్తా, 1000 స్తంభాలలో కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. వింటున్నారా? అక్కడికి వెళ్ళాకనే ఇది అవుతుందిరా మీకు అన్నట్టు. జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత సాతాను అంటాడు, వాళ్ళందరూ అంటుర్రా నీకు పిచ్చెక్కింది, నీకు మతి భ్రమించింది, నువ్వు పిచ్చోడు అయిపోయావు, నీకు స్పృహలో లేవని వారు అంటున్నారు. ఇది నిజమే. సాతానుగాడు మాట్లాడుతున్న మాటలు ఇవి. నీ దేవుడు నీ పట్ల అసలు శ్రద్ధ వహించలేదు అని చెప్పాడు. దేవుడు అనేవాడు లేడని మాత్రం వాడు నాకు చెప్పజాలడు. అక్కడ బ్రహ్నం గారు అంటున్నాడు, ఆయన అంటున్నాడు ఏమో తెలుసా, నాకు ఇన్ని మాటలు చెప్పాడు కానీ సాతాను దేవుడు లేడని మాత్రం నాకు చెప్పడంలే. ఎందుకంటే నేను ఆయన ఇదివరకు రుచి చూసి ఉన్నానని తెలుసు వాడికి. కాబట్టి దేవుడు లేడు అనే మాట మాత్రం మాట్లాడకుండా నన్ను వేరే తప్పు త్రోవలో పట్టించడానికి నానా మాటలు మాట్లాడుతున్నాడు వాడు. తర్వాత చూడండి, ఎందుకంటే నేను ఆ దేవుని కల్లారా చూచాను. ఈయన చూశాడన్న విషయము సాతాను కూడా తెలుసు కాబట్టి, అమ్మో ఈ యాంగిల్ వస్తే దొరికిపోతాం కాబట్టి అట్లా రాకుండా దేవుడిని వదిలేసిండు, నీ పని అయిపోయింది, ఇక మీరు చచ్చిపోయినట్టే, మీరు అవుట్ అని నిరుత్సాహపరిచే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అయితే ఆ దేవుడు నా పట్ల శ్రద్ధ కలిగి లేడని చెప్పుటకు వాడు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు. బంధువుల ద్వారా, చుట్టాల ద్వారా, పక్కల ద్వారా, భాగస్వామి ద్వారా, పిల్లల ద్వారా, సంఘస్థుల ద్వారా కూడా చేస్తాడు. నిన్ను పడేయడానికి వాడు చెయ్యని ప్రయత్నం ఉండదు. నువ్వు కలిగి ఉండాల్సింది ఒకటే. ఇక్కడే దేవుడు యోబుని గురించి అంటాడు, యోబుకి సమస్యలు అనుమతించబడిన మొదలుకొని 38 అధ్యాయం వరకు కూడా దేవుడి స్వరం ఒకసారి ఊరా ఆయన దగ్గరికి. ఆయన ప్రార్థించి ఉండకపోవచ్చా?
మొరలిడి ఉండకపోవచ్చా? అయినా సరే ఇప్పుడు బ్రహ్మం గారి దగ్గర దేవుడి స్వరం రావడం ఆగిపోగానే సాతాను స్వరం ఎలాగొచ్చిందో, యోబుకి దేవుడి యొద్ద నుంచి సహాయము కట్ చేయబడి సమాధానం కట్ చేయబడగానే సాతాను ఆయన భార్య గుండానే వచ్చింది. ఇక్కడ చెప్పిన అదే మాటలు యోబు యొక్క భార్య గుండా ఈ మాటలు వింటాం మనం. ఇంకా ఏం బ్రతికిది? శపించి చచ్చిపోకూడదు, ఇంకా ఏం బ్రతుకుతావు? ఇంకా ఏదో వచ్చి మారుతామని అనుకున్నారు, చుట్టూ చూస్తుంటే అంత చెడ్డ పేరే కలిగింది, నీకు మతి భ్రమించిందని నమ్ముతా ఉన్నారు అందరూ. వాడు మనల్ని మనమే చిన్న చూపు చూసుకునేలాగా సాతాను చేస్తాడు. మన యొక్క నమ్మకాన్ని, దేవుడి పైన కలిగిన విశ్వాసాన్ని పూర్తిగా తొలగింపజేసే ప్రయత్నం చేస్తాడు మెల్లమెల్లగా. ఈ సంఘం ఏం చేయదు, దేవుడు ఏం చేయడు, ఈ భక్తి ఏం చేయదు, ఇక నీ జీవితం ఇంతే, ఇంకొద్ది దినాలుంటే నీ పిల్లలు కూడా నేను గౌరవించరు, ఇక ముగించే నీ జీవితము అనే స్థాయికి తీసుకొస్తాడు వాడు. వాడి బ్లఫింగ్ అంటే తెలుసా? బ్లఫింగ్ అంటే తెలుసా? మన దగ్గర ఒక చక్కన కుక్ ఉండేది, గుర్తుందా? ప్రైజ్ ది లార్డ్. చక్కన కుక్ ఉండేది. అదేం చేసేదంటే కనబడ్డ ప్రతి ఒక్కరి పైకి ఏదో వేటాడినట్టే పరిగెడుతుంది. అదే నిలబడ్డవాడు ఒక్కసారి అనగానే ఉరుకుతుంది అట్లా. అవునా? తెలుగులో చెప్పాలంటే మేకమొద్దు గాంభీర్యం అన్నట్టు. ఏముండదు, ఉత్తగా భయపడడం ప్రయత్నాలు. ఆమేన్. అట్లాంటి రీతిలో దేవుని యొక్క ప్రవక్త అంటాడు, సాటన్ ట్రైస్ టు బ్లఫ్. అంటే వాడి దగ్గర శక్తి లేదు, కానీ ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తాడు వాడు, నిన్ను కదిలించాలనేటువంటి ఒక ఉద్దేశం అంతే. కానీ ఆడు కదిలించేటువంటి క్రమంలో వాడు నీ బ్రెయిన్లోకి మరి దూరుతాడయ్యో, నీ ఆలోచనలను మార్చే ప్రయత్నం చేస్తాడు. ఏం దేవుడు అన్నావు, నీ పిల్లలు ఏమైనా మార్చుకోగలిగావా? ఏం దేవుడు అన్నావు, నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా? దేవుడు అన్నావు, సంఘం అన్నావు, కుటుంబం కంటే సంఘమే పెద్దదన్నావు, ఈ సంఘానికి ఏమైనా చేసిందా? సహోదరులు అన్నావు, ప్రేమలు అన్నావు, కాపరు అన్నావు, ఏరి నీ యొక్క కష్టకాలంలో ఒకటి లేడే. ఈ ఆలోచనలు మెల్లగా సాతాను నీ బ్రెయిన్లో పెడతాడయ్యా. ఎప్పుడైనా కలిగినా జాగ్రత్త. ఇవట్లా కలుగుతున్నాయి అంటే దాని అర్థము దేవుడి స్వరము నీకు కొంతకాలం వరకు ఆపబడి సాతానుగాడు నీతో మాట్లాడేటువంటి సందర్భాలు వచ్చాయని గుర్తుపట్టాల. నిన్ను వాడు జల్లెడబడుతున్నాడు. వాడు నిన్ను జల్లెడ పట్టేటువంటి ఆ సమయంలో నువ్వు కలిగి ఉండే నీ నిశ్చయితే నీ విజయానికి కారణమవుతుంది. అది ఏమైనా సరే వాడు అంటాడు, ఏ వైద్యులు ఇది బాగుపడదని చెప్తున్నారే, అదిగో నీలాంటి సమస్య పక్కోడికి వచ్చింది చూడు, వాడు ఏకంగా మరణించాడు, నువ్వేమి కొత్తగా విశ్వాసం అంటున్నావు. వాడు భిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి రీతిలో నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి వాడు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాడు. అంతేనా? ఎస్ ఆర్ నో? దేవుడు తన చిత్త ప్రకారంగా ఏ కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డప్పుడు సాతానుగాడు దాని నుంచి తప్పించడానికి వాడు ఫెయిల్యూర్లను చూపిస్తాడు. ఎప్పుడు కూడా నా మాట వింటున్నారా? సక్సెస్లను చూపించాడు, ఫెయిల్యూర్లను చూపిస్తాడు. నా మాట వింటున్నారా? ఏంటే మెసేజ్ అని చెప్పుకొని ఏంటే మెసేజ్ అబ్బాయికి ఏంటే మెసేజ్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, ఏం లాభము? ఇక ఫెయిల్ అయిన సంబంధాలు చూడు, టక్ 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 అని చూపిస్తారు. అంటే సక్సెస్ అయినోడు లేనట్టు. ఏమయ్యా, నా మాట విన్నారా మీరు? ఏంటే మెసేజే. ఓ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అక్కడ పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. భలే దేవుడి చిత్తాన్ని పాడు చేయడానికి దుష్టుడు చేసే క్రమాలు భలే ఉంటాయి. వాడు ఫెయిల్యూర్ అని చూపించి మెల్లగా కదిలిచ్చేస్తాడు. సక్సెస్ లేవా? సక్సెస్లో దేవుడు చిత్తం లేవా? ఇక్కడ నిలబెట్టాడు నిన్ను సాతానుగాడు, అక్కడి నుంచి తప్పేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు చేసే కార్యం అది. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, హీఈస్ ట్రైయింగ్ టు బ్లఫ్. ఏదో ఊడికొచ్చి ఇట్లా అంటాడు అంతే, జేసన్ గారి లెక్క కొట్టేదేం ఉండదు అంటాడు అంతే, మనం జడవాలన్నట్టు. ఊరికి అట్లా మేకపోద్దు గాంభీర్యం. తర్వాత ఇంకొచ్చి ముందుకు చదవండి నడిచాడు.
దివారాత్రులు నేను దేవునితో పోరాడాను. దేవా, నేనేమి పాపం చేశానో? ప్రభువా, నేనేం పాపం చేశానని దేవుని అడుగుతున్నా. ఎందుకని? తండ్రి చనిపోయే, సహోదరుడు చనిపోయా, భార్య చనిపోయింది, కూతురు చనిపోబోతా ఉంది. దేవుడు మాట్లాడమంటే నేను నీకు ప్రత్యుత్తరం ఇవ్వనికి సమాధానం ఇవ్వనని చెప్పేశాను నేరుగానే. ఇప్పుడు దేవుడు మాట్లాడాల్సిన చోట నాకు సాతాను నాతో మాట్లాడి నన్ను బలహీనపరుస్తుంది. నేను దీవారాత్రులు ధ్యానించి ప్రార్థనలో ఉండి ప్రభుని అడుగుతున్నా, ప్రభు ఏం తప్పు చేశానయ్యా నేను? నేనేమి పాపం చేశానో నాకు తెలియజేయి ప్రభువా. నన్ను బట్టి నా అమాయకపు బిడ్డలను ప్రయాసపడనీయకము అని ప్రార్థించాను. ఇప్పుడు గమనించండి, ఈ గడియ వర్తమానీకుడి యొక్క చిన్న తప్పిదాన్ని బట్టే తన భార్య తన పిల్లలే బాధించబడితే నా పరిస్థితి ఏంటి? నేను మీలో చాలామంది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటా. మీ పిల్లలకు కలిగేటువంటి రోగాల్లో 99% మీరే కారణం. మీరు ప్రార్థించమని దగ్గరకు వచ్చి అడిగినప్పుడల్లా కక్కాలనిపిస్తుంది. అని ఎట్లా ఉంటుందంటే ఇక మూలిగేటువంటి వాడు మీద మొట్టికే వేసినట్టు ఉంటుంది. అక్కడ మూలిగే గాడ్ బ్లెస్ యూ మంచిగా చెప్పారు సామెత, అలా పడ్డట్టే ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పటికే బాధల్లో ఉండి బాగుపరచబడడం కోసం ప్రార్థన కోసం ఇట్లా మాట్లాడతాడండి ఈయన అనుకుంటారు. పోనీ బాగుపడినాక చెప్దామని చూస్తేనేమో అప్పుడు వినరు. కానీ మెజారిటీ పర్సెంటేజ్ దేవుడికి ప్రతిష్ఠించబడిన మీ పిల్లలకు అనారోగ్యాలు ఊరికే రావు. వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారే క్రీస్తులో. దుష్టుడు వాడిని తాకడానికి కూడా భయపడాలాడు. ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తీసుకొని రాగలగాల. కానీ తల్లిదండ్రుల యొక్క తప్పిదము, ఆ పాపము వల్ల మూల్యం మాత్రం పిల్లలపైన ఖచ్చితంగా పడుతుంది ఈ రోజున. తర్వాత చూడ, ఆయన నన్ను పరీక్షించుచున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. నన్ను పరీక్షిస్తున్నాడన్న విషయం నాకు తెలియకుండా పోయింది ఆ రోజున. దేవుని వచ్చు ప్రతి వాడు పరిశోధించబడును. ఎస్, దివారాత్రులు ఆయన కొరకే నేను నా జీవితాన్ని ధారపోస్తున్నాను కదా అనుకున్నాను. మరి నేనేమి పొరపాటు చేశాను అని నాలో నేను పదే పదే ప్రశ్నించుకున్నాను. అప్పుడు సాతాను నాతో, అవును, నీ దేవుడు గొప్ప స్వస్థపరచువాడని నీవు అందరికీ చెప్తున్నావు కదా. వాడు చూసా, మళ్ళీ వాడు మొదలు పెట్టాడు. నువ్వు వాడిని లేపితివి, వీడిని లేపితివి, వాడి దయ్యం పోగొడితే వీడి దయ్యం పోగొడితే, నీ కూతురు ఆరోగ్యం మాత్రం బాగు చేసుకోలేకపోతివి. మళ్ళీ పైగా దేవుడు సర్వశక్తిమంతుడు, యెహోవా ఈరే, యెహోవా రఫా, ఇంతమందికి చెప్పావు కదా. వాడు చేసే కార్యక్రమాలు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు. తర్వాత అయితే అంత గొప్ప దేవుడు నీ కూతురి మరణశయ్యపై పడి ఉండినను నీ ప్రార్థనను వినలేదు కదా. నీ భార్య క్షయ నిమోనియాతో మరణించినది. నీవేమో జనులకు ఆయన క్యాన్సర్ కూడా బాగు చేయగలనని ఎంతో మేలు చేసే దేవుడని బోధిస్తున్నావు కదా. నీకు ఆయన ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇప్పుడు వీడి ప్రతినిధులు బయట ఉంటారు, వాడు అంచాడు, నీ ఇంట్లో ఉన్న అనారోగ్యాలు బాగు చేసుకోవాలి, మా ఇంట్లో బాగు చేస్తావా? అంతేనా? ముందు నీకున్న కడుపుని పోగొట్టుకో, తర్వాత నా గురించి ప్రార్థన చేద్దులే. నువ్వు చెప్పొచ్చాడు దేవుడు స్వస్థపరిచేవాడని చెప్పి పెద్దగా. సేమ్ డిట్టు ఆ సాతాను గడు ఎలా మాట్లాడతాడో వాడి ప్రతినిధులు అలాగే బయటకు వచ్చారు ఈ రోజున. వాడి చేత వాడబడే ప్రతి ప్రజలు అట్లాగే మాట్లాడతారు. తర్వాత నీ కుమార్తె నాయన బ్రతికించలేదు. ఇదేనయ్యా దేవుడు ఉద్దేశపూర్వకంగా నిశ్శబ్దాన్ని కలిగి ఉన్నప్పుడు మనకి సాతానికి దేవుడికి ఈ మధ్యలో జరిగే సందర్భాల్లో మనకు జరిగే యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదది. అక్కడ నువ్వు నిలబడలేదనుకో, ఒక్కసారి ఎన్నో సంవత్సరాలుగా కట్టబడిన భక్తి కుప్పకూలిపోద్ది. అక్కడ కుప్పకూలిపోద్ది. నేను కొంతమంది చూశాను, 20-30 సంవత్సరాల వరకు కూడా భక్తిలో చాలా బలంగా ఉండిన వారు తమ భాగస్వామి చనిపోయేసరికి భక్తి మొత్తం శూన్యమైపోయింది వాళ్ళది. నేను రియాలిటీలో చూసా. శూన్యమైపోయి మెసేజ్లను దాటిపోయి సంఘశాఖల్లోంచి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు విచిత్రమైనటువంటి స్టోరీస్ ఇవన్నీ. వాళ్ళందరూ కూడా బ్రహ్నం గారు ఏదైతే ఎదుర్కొన్నారో ఆయన జీవితంలో అలాంటి సమస్య కూడా వారు వచ్చారు, కానీ వారు గెలవలేకపోయారు. ఈయన గెలిచారు. అక్కడ ఉద్దేశపూర్వకంగా దేవుడు నీకు మాట్లాడనితో నీకు సమాధానం ఇవ్వరు అని చెప్పినప్పుడు కూడా నీలో ఉండేటువంటి ఆ నిలకడే నీ భక్తిని ప్రదర్శించారు. ఆయన కాపాడినా కాపాడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా,
ఆయన నాకు దేవుడై ఉన్నాడు, నేను ఆయనకు కుమారుడై ఉన్నాను. నన్ను ఆయన రాజ్యంలోనికి పోకుండా ఎవడు ఆపలేడు. అది నువ్వు నేను నిలబడవలసిన స్థలమై ఉంది. అంతేగాని అనుకున్నది జరగలేదనో, ఆర్థికంగా వృద్ధి కలగలేదనో, ఉద్యోగాలు దొరకలేదనో, వ్యాపారాలు కదలలేవనో, ఆరోగ్యాలు బాగాలేవనో, కుటుంబాలలో అందరూ చనిపోతున్నారనో, బంధువులందరూ ఎగ్గొట్టి తిరుగుతున్నారనో, చుట్టూ ఉండే ప్రజలు మెచ్చుకున్నవాడు ఇప్పుడు తిడుతున్నాడనో, ఇలాంటి వాటిని బట్టి భక్తిలో కనుక మార్పులు వస్తే ఖచ్చితంగా మన సాతానుగాడు వేసిన పన్నాగాలు జారిపడ్డట్టే. తర్వాత చూడ చదవండి. నీవైతే ఆయన కొరకు ఎంతో పాటుపడుచున్నావు, కానీ ఆయననేమో నీ ఎడల కొద్దిగా నిన్ను శ్రద్ధ కలిగి లేడు. చూసావా, నువ్వు ఎన్ని చేస్తావు? చర్చికి వస్తావు, దశంభాగాలు కడతావు, సహోదరులను గౌరవిస్తావు, ప్రార్థన చేస్తావు, వంటలు చేస్తావు, అప్పుడప్పుడు చిన్న చిన్న పెంటలు చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ ఆయనేమో నీపై నీకు శ్రద్ధ చూపిస్తాడు. చూసావా, నీ జీవితంలో ఏం మార్పు కలగలే. ఆయన నీపై శ్రద్ధ చూపించుంటే ఇప్పటికి ఎప్పుడో మారిపోయేది నీ జీవితము. ఆ సమయంలో సాతానికి మీరేం చెప్తారు చెప్పండి? అంటే ఎప్పుడైనా సాతాను మీతో అట్లా మాట్లాడిందా? ఈరోజు మీకేమైనా అయిందో నాకేమైనా అర్థం కావట్లేదు. చెప్పండి. ఇది రియాలిటీలో పరిశీలనాత్మకంగా చూసుకుంటూ పోయే వర్తమానమయ్యా. నేనేదో ఊరికే వలవల చెప్పమంటే అద్భుతంగా చెప్పేసి వెళ్ళిపోతా. ఇది రియాలిటీలో మీరు చూసారా? దేవుడేమో నన్ను నమ్ముకున్నావు, నేను హెచ్చిస్తా, నా తల పైన పెట్టిస్తా, సిగ్గుపరచబడనియ్యా చెప్పాడుగా. మరి మా జీవితంలో రివర్స్ జరుగుతుంది ఏంటి? మన మనసు జరుగుతుంది. ఆయనేమో నీడల కొద్దిగా నేను శ్రద్ధ కలిగి లేడు అని నా మదిలో ఊదాడు. అతడు ఎక్కడ ఊదాడు? ఆయన మదిలో ఊదాడు. ఇది ఇన్నర్ల అంతరంగంలో జరుగుతున్న యుద్ధం. ఇది ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్. ఎన్నడూ పోరాడని గొప్ప యుద్ధం అంతరంగంలో బ్రహ్మగారికి జరుగుతుంది. ఇప్పుడు అంతరంగంలో సాతానుగాడు ఇన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అదే మాట మీకు చెప్తే మీరేం చెప్తారు చెప్పండి? నేను చెప్పండి. అదే మాట మీకు చెప్తే మీరేం చెప్తారు వాడికి? అలా కరెక్ట్ కరెక్ట్ అంటారు. ఏంది మానవ జీవితం ఇంత ఇక అని అన్నాడు. అప్పుడు ఏమంటావు? నీ పైన శ్రద్ధ చూపుతాడా? నువ్వు ఎన్నన్నా చేయి చూపడు ఇక అన్నాడు. అప్పుడు ఏమంటావు? నువ్వు చూపుతానంటే 2 సార్లు చూపడు అంటున్నాడు. నా పొరపాటు వల్లే జరిగింది, అంతేనా? అంట కాదు. ఆయన నా పైన శ్రద్ధ చూపినా చూపకపోయినా నాకు అనవసరం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన రాజ్యంలో కూర్చుంటాను. అంతే, నా గమ్యం ఒకటే. ఇక్కడ ఆయన నా పైన శ్రద్ధ చూపి నాకేదో పదార్థమో స్థలమో పొలమో ఇది ఇస్తాడని కాదు. నేను ఆయన పైన ప్రేమ కలిగి ఉన్నది రాజ్యంలో ఉండడానికి ఒక్కడి తప్ప. ఇక్కడ నా పైన శ్రద్ధ చూపి నాకు ఇంత పొడి ఇస్తాడని అది కాదు. ఇక్కడ మొత్తం నన్ను ఒక లాజరు వలె పూర్తిగా నేలకు కొట్టి ఒక బిచ్చగాడిగా చేసినా సరే అబ్రహాము మనం కూర్చుంటే పెడతాడో నమ్మకం. అప్పుడు మనం అంటాడు ఏం లేదు లేదు, ఇక్కడే కూర్చోబెట్టాడు, అక్కడే కూర్చోబెడతాడు. అప్పుడు అనాల్సిన మాట ఒకటే, సదారా వెనక్కి పో అని చెప్పాలి. విశాఖలో మనం మాట్లాడాల్సిన మాట. సాతంతో మనం నేర్పించాల్సి వస్తుంది. మీకు గట్టి గద్దిస్తే పారిపోలేవాడు. ఎలా చెప్పేసారా? నా మదిలో వాడు ఊదుతున్నాడట. అంతరంగంలో దేవునితో మాట్లాడాలని చెప్పిన తర్వాత సాతాను గారు మదిలో పెడుతున్న ఆలోచనలు. సాతాను గారు మదిలో ఎలాంటి ఆలోచనలు పెడతాడు తెలుసా? భలే పెడతాడు. మామూలుగా పెట్టాడు. బా ఈ పిల్లలు భారం అయిపోతున్నారు, వీళ్ళ భక్తి జీవితంలో ముందు లాస్ట్లో పడేస్తే బాగుంటుందేమో అంటాడు వాడు లోపల. అనిపించింది అనిపిస్తుంది. ఏం మాట్లాడదేమో మరి సమాధానంగా. ఏందో ఈ జీవితం కొద్దిగా మా పుట్టింటికి పోతే బాగుండు అని పెడతాను కూడా లోపల వాడు. అనిపించింది. అవు కొంచెం లేచారు బాగా ఇట్లా ఆలోచన పెడతాడు వాడు. అంటే నువ్వు నీ భార్య పడుతున్నావు కదా, బంధాన్ని తెగొట్టే వాడు ఏదో ప్రయత్నం చేస్తాడు. వాడు దేవుడు జతపరిచిందని విడగొట్టడానికి ప్రయత్నం చేసిన వాడేగా. ఏదో ఒక ఆలోచన మధ్యలో పెడతాడు వాడు.
ఆ మధ్యలో తిరిగి ఆ యుద్ధము దేవుడు నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడ కదా గెలవాల్సింది. ఈ బ్యాటిల్ గురించే ఈ వర్తమానం అయ్యేది. ఇది నా స్వరం మీకు ఎలా వినబడుతుందో సాతాను గారి స్వరం అలా వినబడదు. ఇది అంతరంగంలో మనకు జరుగుతున్నట్టు అనిపిస్తే అవసరా, అది నీకు కలిగేది కాదు, వాడిచ్చేది. ఇచ్చేద్దామా, దూరం ఉందామా, ఇవన్నీ పెడతాడు వాడు, ఇవన్నీ పెడతాడు వాడు అక్కడ. కానీ వాడు అంతరంగంలో పెట్టిన ఈ ఆలోచనల్ని జయించినప్పుడు అప్పుడు దేవుడు నీకు బలమైనటువంటి పెద్ద రివార్డ్ ఇస్తాడు. నా నిశ్శబ్దంలో నువ్వు సాతాన్ని జయించింది నా స్వరంతో కాదు, నేను నిశ్శబ్దంగా ఉండినప్పుడు నీకు అనుగ్రహించిన ఆత్మ చేత నా యొక్క వాక్యం అనేటువంటి రక్షణ కవచం చేత వాళ్ళు జయించావు. కాబట్టి వీళ్ళే జీవవృక్ష ఫలాలు భుజింపడానికి సమర్థులైనటువంటి జయించువారు. ఆ సైలెన్స్ లో ఉండేటువంటి బ్యాటిల్ ని నువ్వు ఎదుర్కోవాలి. ఇది అందరి జీవితంలో వస్తుంది, కానీ వచ్చినప్పుడు గుర్తుపట్టరు. ఇది బాధాకరమైన విషయం. వచ్చినప్పుడు ఆ బ్యాటిల్ రికగ్నైజ్ చేయడంలో ఫెయిల్ అయిపోతారు. అప్పుడు భావోద్వేగాలకు ఇది అన్ని అనేస్తారు. అంత అయిపోయినాక ఆ సమయం ఇట్లా చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. తర్వాత రియలైజేషన్ దొరుకుతుంది. ఆ బ్యాటిల్లోకి రాగానే అరే బ్యాటిల్ ఇది, దుష్టుడాలో కొన్ని పెడతా ఉన్నాడు, దేవుడేమో సైలెంట్ గా ఉన్నాడు, దీన్ని జయించాలా, ఇది కాదు. నమ్మంట విన్నారా? వివాహాల విషయంలో కావచ్చు, వ్యాపారాల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థిక అప్పుల విషయంలో కావచ్చు, వాడు నెమ్మది అంతరంగంలో పెడతాడు. చేసేసే ఈ సూసైడ్ ఎంతసేపు 10 రూపాయలు పెడితే స్లీపింగ్ టాబ్లెట్లు వస్తాయి. మొన్న మీ దోస్తుడు కూడా ఈ ఫార్మసీ ఇట్టాకి చెప్తాడు, వాడు చాలా సులభంగా చెప్పేస్తున్నాడు. కానీ ఆ నిశ్శబ్ద యుద్ధంలో నాయన నువ్వు కనుక వాక్యం చేత జయించినట్లయితే అప్పుడు చెప్పాలని తెలుసా, దేవుడు నాకు మాట ఇచ్చాడు సాతానా, నేను జీవించున్నట్లుగానే నువ్వు కూడా జీవించాలని చెప్పాడు ఆయన. As I live, ye shall also live. నేను బతుకుచున్నట్టు కానీ నువ్వు బతకాలని చెప్పాడు. వాడితో వాక్యంతోనే జయించగలుగుతాను. నేను వ్యక్తిగతంగా ఈ యుద్ధాన్ని చాలాసార్లు చూశాను. దేవుడు కృపబడ్డ యుద్ధం చాలాసార్లు గుర్తుపట్టగలుగుతున్నాను. అది స్పిరిచువల్ మెచ్యూరిటీ. అది వచ్చినప్పుడు వాడు అందరం కూడా చెప్తాడు కొన్ని వాక్య విరుద్ధంగా, అన్ని తెగొట్టినట్టుగా, పగలగొట్టినట్టుగా, విరగొట్టినట్టుగా, బంధాలు తీసినట్టుగా, ఎవడొద్దు నాకు, ఇక నాకు అమ్మొద్దు, నాన్నొద్దు, చెల్లొద్దు, తమ్ముడొద్దు, ఎవడొద్దుగా, నాకు పెళ్ళొద్దు, పెళ్ళవద్దు, చర్చొద్దు, పాస్టరొద్దు, పిల్ల మధ్య ఎవడొద్దు, అసలు అన్ని వాడు అంతరంగంలో పెట్టినటువంటి ఆ యుద్ధాన్ని గుర్తుపట్టగలిగి సాతానా నా వెనక్కి పోయి చెప్పగలిగేటువంటి విజయం కావాలి. ఇది దక్కాలి. కానీ వాడు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ప్రవక్త అంటాడు దేవుడు నిశ్శబ్దంగా ఉండిన సమయమే సాతానుతో మాట్లాడే సమయం. దేవుడు సమాధానం ఇవ్వకపోతే నీకు అనిపించవచ్చు ఏమని, ఏమైనా నిశ్చయం కలిగి ఉంటే అయిపోయా, నమ్మకం కలిగి ఉంటే అయిపోద్ది, నేను కదలకుండా విశ్వాసం ముందు సాగి అయిపోద్ది అనిపిస్తుంది. కానీ బ్రదర్ అట్లా కదలకుండా ఉండనియడుగా వాడు. అక్కడే గోతికర నక్కలాగా వాడు వచ్చి ఇప్పుడు పెడతాడు మనసులో ఆలోచనలు. ఏమని, ఇప్పుడు దేవుడు ఉదాహరణకి ఈ ప్రభు బ్రదర్ ఉన్నాడు, ఈ బ్రదర్గా పెళ్లి సంబంధం చూస్తా ఉన్నాడు. సిగ్గుపడక ఆయన దేవుడు నిర్ణయించిన బంధనం వాడి దగ్గర మీరు తీసుకొచ్చాడు. సాధారణ గుర్తుకొచ్చాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా, ఇప్పుడు వీడు భక్తిహీనుడు అనుకో ఏం చేస్తాడు, అరే అమ్మాయి నల్లగా పట్టుకుందిరా బాబు అని చెప్పి మెల్లగా వీళ్ళు మనసులో పెడతాడు. వీడు భక్తిహీనుడు అయితే కొంచెం భక్తిపరుడు అనుకో, లిటిల్ భక్తి పరుడు అనుకో, ఆ అమ్మాయిలో ఉండే బలహీనతను చూపించే ప్రయత్నం చేస్తాడు. లేదు బాగా భక్తిపరుడు అనుకో, అయ్యా మంచిగా మంచిగా ఇంటున్నారా, మంచి మంచి తగులుతుంది మీకు. బాగా భక్తిపరుడు అనుకో, దుష్టులు వాళ్ళు ఏం పెడతారు తెలుసా, వీళ్ళు జతపరచబోవడం నచ్చదు. అది ఏం పెడతాడంటే అదేమో పెద్ద మాట్లాడే ఎందుకు లోపుకుంటూ వదిలేసి అంటాడు. చాలా చాలుగాడు. డు నాట్ అండర్ ఎస్టిమేట్ సేటన్. చాలా మనుషులు మనందరికీ చాలా జ్ఞానవంతుడు. ఏదో దేవుడు కృప వల్ల మనం బతికే మీద గెలుస్తున్నాం కానీ
రేపమ్మా అంటాడు. ఆ రేపమ్మా మనం నువ్వేమనుకుంటా తెలుసా, రేపమ్మా బేగా అని అనుకుంటావు. చూస్తున్న పండు మోసడం అయిపోతే నడుము వంగిపోయింది. ఎంత పడకుండా ముందే నీ పాడైపోయింది. ఈజ్ వెరీ కన్నింగ్, చాలా కన్నింగ్ ఫెలో వాడు. ఎట్లా అంటే ఎంత పడేలా తెలుసండి. భక్తిహీనం ఎలా పడేయాలా, కొంచెం భక్తిని ఎట్ట పడేయాలా, బాగా భక్తి పనులు ఎట్ట పడేయాలా. నేను చెప్పాను ఒక స్టోరీ. వాడు పరిశీలించడానికి ఒక బ్రదర్ ద్వారా వస్తాడు. అన్నిటి ద్వారా వచ్చి డబ్బులు ఇవ్వండి ముందు అంటే మనం ఇయ్యంగా. అదే తెలిసిన ఒక బ్రదర్ కూడా వస్తాడు చూడు, కొంచెం భక్తి పడదు కూడా వచ్చి డబ్బులు ఇచ్చి ఏమనం అనుకో, ఇదేం భక్తి ఇదేం చర్చి, సహోదరునికి సాయం చేయరు మీరు. ఇప్పుడు మనలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఇవ్వద్దా నేను ఇచ్చి సాక్ష్యం నిలుపుకుందిరా, ఇయ్యక బ్రదర్ని కాపాడుకుందిరా, మెల్లగా యుద్ధం జరుగుతుంది. అందరం వల్ల జరిగిందా మీకు ఎప్పుడన్నా? ఆ యుద్ధాన్ని గుర్తుపట్టగలరు. కానీ మీ మొరలు దేవుడు ఎల్లవేళలా వినాలంటే దేవుడు పెట్టిన 3 సూచనలు ఇప్పటివరకు మీరు విన్న వాక్యం 3 చెప్పండి అయ్యా, నేను ముగించేస్తాను. 3 చెప్పిన ముగించేస్తాను. 3 సూత్రాలు చెప్పాడు. నేను మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే ఒకటి ఆయన చెప్పింది చేయాలా, 2 ఓకే వేరే అంటే ఖరాబ్ అంటే దాకా బండ కొట్టిడు బల్ల కొట్టినప్పుడు చెప్పినాడు ఆయన. చెప్పారు కదా ఆల్రెడీ. 2 అది షరతుల్లో ఒకటి. అయ్యో మళ్ళీ మర్చిపోయారు. ఆయన ప్రతి మాటకి నువ్వు అవును ఆమెనే చెప్పాలా. మరి ఇప్పుడే కదా హెడ్ రేటింగ్ చూపించింది కదా. నువ్వు ప్రతి మాటకు నువ్వు నిశ్చయతతో దృఢత్వంతో నువ్వు ఆమె అవును అని చెప్పబడిన చోట ఆయన నీకు సమాధానం ఇవ్వవలసిన వాడై ఉన్నాడు అన్నైనా. సమాధానం ఉత్పత్తి అవుతాయా? మీరు చూసారా, నేను యాక్చువల్లీ వర్తమానం ముందు పెట్టాలనుకున్నది కదా ఇదే. ఎలాగైతే గడి వర్తమానికుడు సాతాను ఒక వైపు పెడుతున్న ఆలోచనల్ని, దేవుడి వైపు వచ్చే నిశ్శబ్దాన్ని రెండింటినీ చూసి దైవశక్తి చేత బ్యాలెన్స్ చేసుకొని తానున్న పరిస్థితుల్లో నుంచి తొలగి పడిపోకుండా తను భక్తిలో కాపాడుకొని సాతాను పైన విజయం పొందుకునే విధానం చూసారా? సచ్ మార్వెలస్ విక్టరీ, అద్భుతమైన విజయం అది. అది ఈ రోజు మనం పొందుకోగలిగాం అనుకో, అయ్యా ప్రతిదాన్ని జయించగలం. ప్రతి విషయంలో సాతాను కానీ ప్రభు ఒక్క విషయంలో సైలెంట్ ప్రభు ఈ సంగతి చెప్తా అంటారు, ఈ సంగతి చెప్పొస్తాను అంటారు. అప్పుడు దేవుడు కూడా అదే అంటాడు, ఏమని ఆలోచన సభలో చూసా నా కుమారుడు నా కుమార్తె ఎంత చక్కగా విజయవంతులు అయ్యారు అంటాడు ఆయన కూడా. దేవుడు ఎలా వేరడా నీకు బాల శిక్షకుడుగా నీ పక్కన ఉండి ముందు తీసుకెళ్ళాలని కోరుకోవట్లే, నీకు నేర్పించి ఇప్పుడు పదనాన్న యుద్ధం చేయి అని చూడాలనుకుంటున్నాడు ఆయన. మొరపెట్టే స్థితిలో నుంచి పలికే స్థాయిలోకి రావాలని ఆశపడుతున్నాడు ఆయన. అది జరగాలి అంటే దేవుడి నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల జరుగుతున్న యుద్ధాన్ని మొట్టమొదటి గుర్తించు. ఆ యుద్ధములో నీకు విజయం కలిగినట్లుగా సాతాను గాడి యొక్క తంత్రములను, వాడి స్వరాన్ని, వాడి ఆలోచనని మధ్యలో ప్రేరేపించబడతారు. ప్రేరేపల్లి జాగ్రత్తగా పట్టుకో. సాతాను గాడు చాలా మందికి ఉత్తగానే ప్రేరేపణ తీసుకొస్తాడు, ఉత్తగడిపోతారు మీరు వల్ల. అంతేనా? ఇంత బాధ కలిగితే చాలు నేను తెచ్చి మానేస్తా. ఎవడిచ్చిన ఆలోచన నీకు? ఎవడిచ్చిన ఆలోచన? దేవుడు ఇప్పుడు ఇచ్చాడు అలాంటి ఆలోచన కదా. దేవుడి నిశ్శబ్దములో సాతానుడికి చిన్న ప్రేరేపణ, ఒక ఆలోచన మాటని జయించలేకపోతుంది. చిన్నది. అరే పోరా దుష్టుడా, నా సావాసం నుంచి నువ్వు తెచ్చగలిగే సమర్థుడు కాదని చెప్పగలగా. చిన్న విషయం జయించలేకపోతున్నావు. ఆ నిశ్శబ్దంలో నీ యుద్ధాన్ని గుర్తుపట్టు. అక్కడ గుర్తుపెట్టిన చోట నీకు విజయం మీద అయిందనుకో, నువ్వు నిజంగానే భక్తులు చాలా హై అంటే ఉన్నతమైనటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ కి పరిపక్వత స్థాయిలోకి వెళ్ళినట్లే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఒకరి చొని ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే 3వ భాగం కూడా చూపిస్తాను. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు విశ్వాస యొక్క హృదయంలో జరిగే యుద్ధాల గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటి మనం మన జీవితంలో పట్టుకొని జయించిన వారం అయితే కనుక మన యొక్క సీటు పర్వతాంచన కన్ఫర్మ్ అన్నట్టే. ఒకరి చొని ప్రార్థన చేసుకుందాం.
మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జాషువా బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఒకరి బ్రదర్ ఏకీభవించండి. స్తోత్రం 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 పరిశుద్ధుడు
పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా, అవును నాయన, మీరు నిశ్శబ్దంగా ఉద్దేశపూర్వకంగా మా పట్ల మీరు ఉన్నప్పుడు మేము నిలబడవలసిన రీతిలో, మేము యుద్ధం చేయవలసిన స్థితిలో మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. సాతాను నడుమ పెట్టే ప్రతి తత్వాన్ని కూడా మేము జయించగలిగేటువంటి శక్తివంతంగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తాం. ఈ మాటలు మా హృదయాలన్నింటిలోకి కూడా ప్రభువా రాయబడేలాగా సహాయం దయచేయండి. దుష్టుని అనేక రీతులుగా ప్రభువునైనా మీరు ఎలాగా మీరు జయించి ఉన్నారో దేవుడు వాటిని జయించినటువంటి శక్తి మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తాం. ఈ రోజంతా మాకు తోడుగా ఉంది. ఆ యొక్క బాప్తిసం కార్యక్రమంలో మీరు కృప చూపారు. మీ వందనాలు దేవుడు. ఈ సమయంలో దానియేలు సహోదరుని చేతిగా పంపిస్తా ఉన్నా కుమారుడు యొక్క ఆరోగ్య విషయంలో ఆయన పారాడాక్సులు మనుషులకు సాధ్యం కాదు కానీ నీకు ప్రభువా నీకు సమస్తము సాధ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిపూర్ణమైన స్వస్థత కుమారుడికి అనుగ్రహించబడును గాక. నూతనంగా రక్షించబడినటువంటి కుమారుడు ఆశీర్వాదం కూడా మీ చేతిగా పంపిస్తా ఉన్నాం. కుమారుడు యొక్క ఆ యొక్క పవిత్రతను కాపాడుకోవడంలో, ధృతమును నిలుపుకోవడంలో, విశ్వాసమును ప్రభు వృద్ధిపరచుకోవడంలో, శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్తిసం పుత్ర స్వీకారాల వైపు కూడా కుమారుడు ప్రభు అడుగులు వేయలాగా మీ కృప చేత మీరు నడిపించమని ప్రార్థిస్తాం. దయచేసి ఈ సంఘంలో ఐక్యతను నిలపమనియు మాలో, మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో సాతాను గడు పెడుతున్నటువంటి ఆ మధ్యలో పెట్టకున్నటువంటి ఆ యొక్క ప్రతి ఆలోచనని, ఆ ప్రతి యుద్ధాన్ని మేము వాక్యము చేత, ప్రేమ చేత, దీనత్వము చేత జయించినటువంటి గొప్ప శక్తివంతులుగా తీర్చిదిద్దండి ఆయన. అనేక మంది జ్ఞానులు ఉన్నటువంటి ఈ లోకంలోనికి విద్య లేనటువంటి ఒక 70 మందిని పంపించి ప్రభు భూలోక తలకిందులు చేశారు మీరు. అలాగే ఈ రోజున జ్ఞానవంతులను పిలువబడుతున్నటువంటి సమూహాల మధ్యలోనికి ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలను మీరు ఎన్నుకుంటున్నది మీ వందనాలు. మీరు మీ శక్తి చేత, మీ జ్ఞాన వివేచన చేత మీరు నింపమనియు వీరిని ఇంకా సిద్ధపరిచి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణతకు మీరు మలచమని ప్రార్థిస్తాం. మధ్యలో లేకుండా వారిని మీరు క్షమించండి. దయచేసి వారు ఉన్నటువంటి స్థితిగతులు వారు గుర్తెరుగుతూ మీకు అధిక ప్రాధాన్యత ఇచ్చినా వారి యొక్క అనేకమైన విషయాల్లో అలాంటి వెసులుబాటు కలుగులాగా కృప చూపండి. మీ ప్రియమైన ప్రజలు తిరిగి చేయబోతున్న ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా, ఏ ప్రమాదం మీకు ఇబ్బంది కలగకుండా, అన్ని విషయాల్లో మీ యొక్క దూతలను కావలిగా ఉంచి క్షేమంగా మీరు గమ్యస్థానం చేయనట్లుగా సహాయం దయచేయమని, నిజంగా రేపటి దినాల్లో జరగబోతున్న ఆరాధన కూడా మీరు మాకు తోడుగా ఉండమని, మా యొక్క హైదరాబాద్ యొక్క ప్రయాణాలు కూడా మీరు కృప చూపి మీ యొక్క కాపుదల భద్రతను మమ్మల్ని క్షేమంగా నడిపింపజేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మనందరినీ దీవించుగాక. ఆమేన్.